బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను తండ్రి. నీ ప్రియాస్తులను తండ్రి మా మధ్యలోకి మీరు నడిపించినారు. గ్రామములకు కావలసినటువంటి వర్తమానము మీ దాసుల ద్వారా మీరు అందించి తండ్రి మాకందరికీ ఆశీర్వాదకరమైనటువంటి మాటలు పలికించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని యొక్క పరిచయను మీరు దీవించండి. వచ్చినటువంటి దైవ సేవకులు వారి పరిచయలను మీరు దీవించండి. కూడొచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లపరిచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక చిన్న ప్రార్థన ఉంది. తుక్కులూరులో పరిచయం చేస్తున్న దేవుని యొక్క దాసులు మా యొక్క మరి సన్నిహితులు బాగా సాల్మాన్ రాజయ్య గారు వచ్చి చిన్న ప్రార్థన చేయాల్సిన ప్రభు పెద్ద మనం చేస్తూ ఉన్నాం. మాకు బాగా ఆప్తులు సన్నిహితులు మరి అటువంటి దైవజనులు మన మధ్యలోకి రావటం చాలా ఆశీర్వాదమని మీతో మనం చేస్తూ ఉన్నాను. తర్వాత దేవుని యొక్క దాసుడికి ఈ సమయాన్ని అప్పచెబుదాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, అనేక దినాల ప్రార్థన నిరీక్షణ ఫలితంగా గత రాత్రి నుంచి సభలు ప్రారంభించబడి ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ చివరి దినాన, ఈ రెండవ దినం చివరి దినం, అభిషిక్తులైన మీ దాసుని నోట మీరు ఈ రాత్రి మాతో మాట్లాడుతున్న నీ మాట కొరకు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. దయగలిగిన మీ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరిచి హెచ్చరించి సరిచేసి దిద్ది నీ రాజ్యము కొరకై సిద్ధపరచమని, ఈ సభను మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన ముగ్గురు దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మరి దైవజనులకి అప్పచెప్తాను. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపండి. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున రాత్రి సమయము దేవుని సన్నిధానంలో చేరి ఉన్నటువంటి సహోదరి సహోదరులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మనల్ని ప్రభు ప్రేమించి, ముఖ్యంగా ఈ నెక్కలం గొల్లగూడెం గ్రామాన్ని దేవుడు ఎంతో ప్రేమించి తన యొక్క దాసుని ద్వారా జరిపిస్తున్నటువంటి ఈ ప్రత్యేక సువార్త కూడికలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ ప్రాంతానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బహుశా మీలో కొంతమందికి నేను గుర్తుండొచ్చు, కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు. దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తుని, ఆయన మాత్రం మర్చిపోవద్దు. మరి శ్రేష్టమైనటువంటి సమయానికి మనం వచ్చాము. దేవుని యొక్క అమూల్యమైన మాట ఎంతవరకు దైవ సేవకులు ప్రార్థనలు చేశారు, అలాగే దేవుని ఆరాధించారు. మరి దేవుని మాటలు వినేటువంటి అమూల్యమైనటువంటి తరుణాన్ని ఎవరు జారవిడుచుకోకుండా శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలను మీ హృదయంలో చేర్చుకోండి. ఈ కడవరి కాలంలో మనల్ని బ్రతికించేది వాక్యమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తాడని చెప్పారు. నిజము, మనము జీవించడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఎంతో సంపాదించాలి, ఇంకా ఎన్నో సమకూర్చుకోవాలని మనం అనుకుంటాం. కానీ అవసరమైనది, ఉత్తమమైనది దాన్ని మనం వదిలిపెట్టేస్తూ ఉంటాం. మరియ యేసు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మార్త విస్తారమైన పనులతో హడావిడి పడుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు మరియను మెచ్చుకున్నాడు. ఆమె ఉత్తమమైనది హృదయంలోని చేర్చుకుంది. అవసరమైనది ఒక్కటే అని చెప్పాడు. అంటే మిగతావన్నీ అనవసరమని కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది లేకుండా అనవసరమైన అన్నీ ఉన్నా ఉపయోగం లేదు. మనకు శరీరానికి శిరస్సు లేకుండా ఈ శరీరం మొత్తం ఉన్న ఉపయోగం ఏముంటుంది? అన్నిటికంటే ముఖ్యమైనది మన హృదయాల్లో దాచిపెట్టుకోవాల్సింది బ్రతికించేటువంటి దేవుని మాట. ఆ దేవుని మాటను మన హృదయంలో కలిగి ఉంటే రత్నాలు రాసుల కంటే కూడా, పగడాల కంటే మిక్కిలి ఆస్తి సంపన్నులైనటువంటి వారుగా ఉంటారు. దావీదు దేవుణ్ణి అందుకే ఎప్పుడు కోరుకున్నాడు,
నీవిచ్చిన ధర్మశాస్త్రము నేను ఎంతో ప్రేమిస్తున్నాను. అది అమూల్యమైనటువంటి రత్నాల కంటే, పగడాల కంటే, రత్నరాసుల కంటే అది నాకెంతో ఇష్టమైనదని దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించడానికి ఇష్టపడేవాడు. ప్రియులారా, మరి ఇటువంటి దినాలు మనం ఉంటున్నామంటే మనుషులు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి కల్పనా కథలు, చమత్కార కథల వైపు తిరుగుతూ ఉన్నటువంటి కాలాల్లో మనం జీవిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి తీసుకుని వచ్చినటువంటి ఆ సువార్తను మనం హృదయంలో చేర్చుకొని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన భవిష్యత్తు అనేది, లేదా మన యొక్క భవిష్య స్థితి అంటే ముందు మనం పొందబోయే స్థితి అనేది దేవుని వాక్యాన్ని బట్టి మన భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు అన్నాడు. అంటే వాక్యము మన జీవితాన్ని కట్టుకుంటానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఆయన మాటలు ఎవరైతే వింటారో మంచి నేల మీద పునాది వేసుకుని కట్టుకున్న స్థితి వారి జీవితంలో ఉంటుంది. ఆయన మాటలు విని ఆ ప్రకారం చేయకుండా ఎవరు ఉంటారో అటివారు బుద్ధి లేని వారుగా ఇసుక మీద తన జీవితాన్ని కట్టుకుని నేను మంచి పునాది మీద ఉన్నాను అనుకుంటూ భ్రమపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఈ రెండు తేలిపోతాయో తెలుసా? ఆ ఇంటి మీదకి గాలి, వాన, వరదలు వచ్చినప్పుడు, అంటే శోధనలు, కష్టాలు, ఇరుకులు. వీళ్ళారా, అన్ని బాగున్న రోజున విశ్వాసం యొక్క అవసరం ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, జబ్బులు వస్తాయో, లేదా శోధనలు వస్తాయో, ఇరుకులు వస్తాయో, విశ్వాసాన్ని బట్టి మనం పరీక్షించబడతామో అటువంటప్పుడు మనం దేవుని మీద ఆనుకొని లేకపోతే అలాంటి ఇల్లు కూలిపోతుందట. అంటే అది నిలబడదు. అటువంటి జీవితం మనకు ఉండకూడదని ప్రభు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ఇక రాత్రి మరి అమూల్యమైన విషయాన్ని మీతో చెప్పాలని నేను ప్రేరేపించబడ్డాను. బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చక్కగా పరిశుద్ధ లేఖనాలను చూడండి. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమును 9-10 వచనాల వరకు చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశించవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. చాలండి. తర్వాత మరికొన్ని వచనాలను అవసరతను బట్టి చదువుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒక మరి ప్రప్రథముడుగా పిలువబడినటువంటి శిష్యుడు, అపోస్తులందరికంటే మరి ముఖ్యమైనటువంటి అపోస్తులుడిగా ఉన్నటువంటి పేతురు. ఈయన ఎందుకని ముఖ్యంగా ప్రప్రథముడైన అపోస్తులని అంటున్నామంటే, యేసు ప్రభువారితో ఎప్పుడు మాట్లాడినా ఎక్కువగా పేతురే ఎక్కువగా మాట్లాడేవాడు. పేతురు యొక్క మాటలు ఎప్పుడు స్థిరంగా ఉండేవి కాదు. పేతురులో కొన్ని అసమానతలు, ఆయనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయితే ప్రభు ఆయన్ని స్థిరపరిచాడు. స్థిరపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి అతడు పెంతెకోస్తు అనే దినమున వాక్యాన్ని బోధించాడు. అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ సంబోధించి యేసుక్రీస్తుని గురించి బలంగా, ధైర్యంగా సువార్త ప్రకటించాడు. ప్రకటించినప్పుడు ఏ పేతురైతే ప్రభువుని ఎరుగను నేను అని ముమ్మారు అబద్ధం చెప్పాడో ఆ పేతురే యేసుకు నేను సాక్షిని, ఆయనను మీరు చంపారు, దేవుడు ఆయన్ని లేపాడు, మేమందరము దీనికి సాక్షులము అని చాలా ధైర్యంగా, నాకు తెలియదు ఆయన అన్నవాడు, నేను ఆయనకి సాక్షిని అని చెప్పాడు. ఆ తర్వాత ఇదే పేతురు యోహానును పట్టుకుని చెరసాలలో వేసి కొట్టారు. రాత్రి అంతా చెరసాలలో ఉంచి కొరడాలతో కొడితే ఈ పేతురు గారు బయటకు వచ్చి ఏం చేశాడంటే, మేము మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, మేము దేవునికి భయపడతాం,
మీరు మమ్మల్ని కొట్టినా సరే యేసుక్రీస్తుని గురించి మాత్రం మేము మాట్లాడకుండా ఉండలేము, ఎందుకంటే దేవుడు మాట్లాడమని చెప్పాడు అని ప్రభు నిమిత్తం సంతోషంగా కొరడా దెబ్బలు కూడా తిన్నాడు ఈ పేతురు. చూడండి, ఒక మనిషిలో ఇంత రూపాంతరము ఎలా సాధ్యము అని మనం అనుకుంటున్నాం. పిరికివారు ప్రభు కోసం ఇంత త్యాగమూర్తులు కాగలుగుతారా? ఇంత లోపల తమ స్వార్థాన్ని కోరుకున్నటువంటి పేతురు లాంటి వాడు ప్రభు కోసం ఇంత నిస్వార్థంగా చివరికి ప్రభుకి హతసాక్షిగా చనిపోగలుగుతాడని మనం ఊహిస్తాం ఎప్పుడైనా? అంటే అది మానవ రీతిగా సాధ్యం కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎవరైతే చూస్తారో, ప్రభు యొక్క దేవత్వాన్ని, ఆయనలో ఉన్న సత్యాన్ని, ఆయనలో ఉన్న జీవాన్ని ఎవరైతే గుర్తిస్తారో అలాంటి వారిని ప్రభు నుండి ఎన్నటికీ వేరు చేయలేరు. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవాలైనా ఏవైనా సరే ప్రభు ప్రేమ నుండి వేరు చేయలేవు. పేతురు ఒకప్పుడు నేను ఆయనను ఎరుగను అన్నాడు, కానీ ఆ పేతురే ప్రభు కోసం ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఆయన ఇష్టపడినటువంటి ఒక అపోస్తులుగా మనం చూస్తున్నాం. అయితే పేతురు తన యొక్క వృద్ధాప్య దశకు వచ్చాడు. హి హస్ నౌ ఎంటర్డ్ ఇంటు హిస్ ఓల్డెన్ ఏజ్. వృద్ధాప్య దశకు వచ్చాడు. వచ్చిన సమయంలో ప్రభు ఆయనకి తెలియజేస్తున్నాడు, పేతురు నీకు నీ టైం అయిపోయింది, నువ్వు గుడారము నుంచి వెళ్ళిపోవాలి అని ప్రభు అతనికి సూచిస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనమును మనం చూసినట్లయితే, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఆయనకి ఏమర్థమైంది? ప్రభు సూచించిన ప్రకారము గుడారాన్ని వదిలిపెట్టే కాలం వచ్చిందని అర్థమైంది ఆయనకి. ఎప్పుడు సూచించాడు ప్రభు ఆయనకి అంటే, యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత పేతురు వెళ్ళి సముద్రంలో చేపలు పడుతున్నాడు. మళ్ళా ఆ తనతో ఉన్నటువంటి మత్స్యకారులైన సోదరులతో అన్నాడు, రే బాయ్, నేను వెళ్ళిపోయి నేను సముద్రంలో చేపలు పట్టుకుంటా, మీ ఇష్టం, నాతో వస్తే రండి, లేదంటే నేనైతే వెళ్ళిపోతున్నా. అంటే పేతురుతో కలిసి మరి కొంతమంది, మొత్తం 7 ఆ తిబెరయ సముద్రంలో చేపలు పడుతున్నారు. పడుతూ ఉండగా యేసు ప్రభు వారు ఆ రాత్రి ఆ నీటి మీద నడిచి వస్తున్నాడు, కనపడ్డాడు. అందరూ ఆయన చూసి దయ్యము దయ్యము, భూతము భూతము అనుకున్నారు. ఈ లోపల యోహాను చూసి అన్నాడు, భూతం కాదు, ప్రభు సుమి అన్నాడు. ఆయన ప్రభు అనగానే పేతురు వస్త్రాలు సరిగా లేవు, దూకేశాడు సముద్రంలోనికి. అతను దిగంబరిగా ఉన్నాడు, దూకేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సముద్రం యొక్క ఒడ్డున కూర్చున్నాడు. వీళ్ళు తీరానికి వచ్చే లోపలే ఆయన ధరిని కూర్చుని, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా చేపలు అంటే, అప్పటికే వాళ్ళు 153 గొప్ప చేపలు పట్టారు. ఆ తీరమును కూర్చుని ప్రభు చేపలను కాల్చి పేతురు పెట్టాడు. తినడు, భోజనం చేయండి అని బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ చేపలు అల్పాహారంగా పెట్టన్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ వైఖరి ఏంటి? నన్ను వెంబడించాట, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాట. సమస్తం నా కోసం విడిచిపెట్టి వచ్చి సిలువనెత్తుకుంటే నాకు నీవు పాత్రుడవుతానని చెప్పినట్టుగా ఉన్నాను. మరి నువ్వు నన్ను వెంబడిస్తావా లేదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఆ మాటల్లో ఆంతర్యం అది. యేసుప్రభు వారు ఒక వ్యక్తి నా ప్రశ్న అడిగినప్పుడు దాని భావం ఏంటంటే, పేతురు యేసుప్రభు శత్రువేం కాదు. ఇక్కడ ఉన్న మనలో ఎవరూ ప్రభుకు శత్రువులం కాదు, మనం ఎవరూ ప్రభుని ద్వేషించే వాళ్ళం కాదు. కానీ అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడంలో ఆంతర్యం ఏంటి? వై వాజ్ జీసస్ ఆస్కింగ్ ఇట్? ఎవరైనా నొక్కి నొక్కి మాట అడుగుతున్నప్పుడు దాని వెనుక ఇంకో ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటంటే, ప్రేమ అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఏ విధమైనటువంటి బేజశాలకు అవకాశం లేకుండా, ఎలాంటి హేతువులు లేకుండా, నిర్హేతుకంగా అన్కండిషనల్గా నువ్వు నన్ను ప్రేమిస్తావా? నువ్వు నాకేం కండిషన్స్ పెట్టకూడదు. ప్రభు ఏం చెప్తే అదే చేయాలి. సమస్తం ఇది చెయ్యి అంటే అది చెయ్యాల్సిందే. అలా ప్రేమిస్తావు నువ్వు నన్ను? మధ్యలో మళ్ళా సముద్రము, మరలా వ్యాపారము, మరలా నా జీవనోపాధి అని అంటావా? అంటే పేతురు కొంచెం బాధపడన్నాడు. నీకు తెలుసు కదా ప్రభు నేను ఎలాంటి ప్రేమ గలవాడినో అంటే. మరలా ప్రభు సంతోషపడలా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 2వసారి అడిగాడు. నేను నిన్ను ప్రేమించుతున్నానని తెలుసు కదా అన్నాడు. 3వసారి యేసు ప్రభు అడిగాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 3వసారి అడిగినందుకు పేతురు మిక్కిలి వ్యసన పడ్డాడట, బాధపడ్డాడు. ప్రభు నీకు తెలుసు కూడా ఎందుకు అడుగుతావు నేనే పాటి వాడినని. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు,
పేతురు, ఇప్పుడైతే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఒక రోజున నీకు అలా కుదరదు. నీకు ఇష్టము కాని చోటికి నిన్ను తీసుకుని వెళ్తారు, నీకు ఇష్టము కాని పని నీ పట్ల చేస్తారన్నాడు. ఆ మాట భావం ఏంటంటే, పేతురును ఏ విధంగా, పేతురు ఎలా మరణించబోతున్నాడో యేసు ప్రభువు వారు చెప్పారంటే పేతురుకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది, నాకు నన్ను తీసుకెళ్తారు, నన్ను కట్టేస్తారు, నా యొక్క శిరస్సు ఛేదనం చేస్తారు, లేదా నన్ను ఏదో రకంగా చంపేస్తారు అని పేతురికి బోధపడినట్టుంది. ఆయన అప్పుడు చెప్తున్నాడు, నేను గుడారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. గుడారం అంటే ఏంటి? ఆయన వేసుకున్న గుడారమా? కాదు. ఏంటండి? భూమి మీద శిథిలమైపోవు మన గుడారం. ఇది గుడారమే. ఇది ఏ గుడారం అండి? ఇది శిథిలమైపోయే గుడారం. ఈ గుడారం శిథిలమైపోయిన తర్వాత ఇంకోటి ఏమన్నా ఉందా? లేదా? లేకపోతే క్రైస్తవ విశ్వాసం ఏముందండి? భూమి మీద శిథిలమైపోయి ఈ గుడారం చేతి పని కానిది పైనుండి వస్తుందట. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. వాట్ ఇఫ్ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, అంటే పోతే పోని అని అర్థం. పోయినను అంటే అర్థం దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. లెట్ ఇట్ డికే, లెట్ ఇట్ డికంపోజ్, లెట్ ఇట్ బి డిస్ట్రాయిడ్, ఇట్ డజంట్ మ్యాటర్. దానివల్ల బాధ లేదు. ఎందుకని? నిత్యమైనదియునైనా చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము, హల్లెలూయా, పరలోకమందు మనకున్నది, నిత్యమైనది, దేవుని చేత నిర్మించబడిన నివాసం మన కోసం ఉంది. కనుక క్రైస్తవునికి ఈ గుడారం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, అయ్యో నా ఆశలిక లేవే, గుడారం విడిచిపెడితే నాకు ఇంక వేరే ఆశ్రయం లేదే అనుకునేదానికి ఏమీ లేదు. ఈ గుడారం విడిచిపెట్టిన మనకి నిర్మలమైనటువంటి స్వాస్థ్యము పరలోకమందు మన కోసం ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే క్రైస్తవుని శుభప్రదమైన నిరీక్షణ. చెప్పండి, క్రైస్తవుని శుభప్రదమైన, ద బ్లెస్డ్ హోప్ ఆఫ్ ఎ క్రిస్టియన్. అదే ఆ నిరీక్షణే మన బ్రతికింపజేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి చనిపోయి మృతులలో లేడు ఆయన. ఆ స్త్రీలు ఆదివారమున వెళ్ళి ఆ సమాధిలోనికి వెళ్ళి చూసినప్పుడు అక్కడున్న వ్యక్తి అన్నాడు, అమ్మా సజీవుడను మీరు ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు లేచాడు కనుక సమాధిని చూసినప్పుడు మనకి భయమేమి కలగట్లా. సమాధి ఖాళీగా ఉంది. సమాధి పక్కన తెల్లని బట్టలు ధరించుకున్న వాళ్ళు ఉన్నారు. రాయి దొర్లించబడింది. లోపల కుళ్ళు వాసన రావటంలా. అభిషక్తుడు లేడక్కడ, తిరిగి లేచాడు అంటే అర్థము సమాధిని మనకు పరలోకానికి దారి చూపించేందుకు పెట్టాడు ఆయన. అందును బట్టి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు పేతురు ప్రభు కోసం తలకిందులుగా సిలువేయబడి చనిపోయి ఉన్నాడని మనందరికీ తెలుసు. హిస్టారికల్గా మనకి ఇంగ్లాండ్ యొక్క జెండా పైన ఇలా ఉన్నట్టుగా కిందకి ఇన్వర్ట్ అయి ఉన్నటువంటి క్రాస్ కనబడుతుంది. అలా తలకిందులుగా సిలువేసి పేతుర్ని చంపి ఉన్నారు. చనిపోయాడు. అయితే ఆయన చనిపోక ముందు ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనుకున్నాడు, నేను ఈ గుడారము నుండి వెళ్ళే లోపల నేను కొంతమంది హృదయాలను రేపాలి అనుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొందరి హృదయాలను ఏం చేయాలనుకున్నాడు? రేపాలి. హృదయాలను రేపడం అంటే అర్థం చూడండి, ఎప్పుడైనా ఈ కమ్యూనిస్టులు కానీ లేదా ఎక్కడైనా ఈ కమ్యూనిస్ట్ పార్టీస్ వాళ్ళు ఏమన్నా జరిగిందనుకోండి, ఏదైనా ప్రదర్శన జరిగిందనుకోండి, వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి? అందరికంటే రక్తం ఉడికించే విధంగా వాళ్ళు ఇచ్చే మళ్ళీ ఇది అయిపోతే అది వస్తుందా నెక్స్ట్? వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ ఎలా ఉంటుందంటే మొత్తం వదిలేసి జెండా పట్టుకుని వాళ్ళు వెనక వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంటే అంత రివల్యూషనరీగా ఉంటుంది. దానికంటే అత్యంత ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సత్యం ఇందులో ఉంది. హల్లెలూయా. ఇవి రేపటం అంటే అర్థం ఏంటంటే అలాగా జీవం లేకుండా పడి ఉన్నవి, కదలకుండా చలనం లేకుండా ఉన్నదాన్ని, ఇప్పుడు మీరు ఏదైనా పొయ్యి మీద వండుతున్నప్పుడు ఆ వంట మీరు అలా వదిలేసి ఉంచరు, దాంట్లో పెట్టి గెరిటెను తిప్పుతూ ఉంటారు. తిప్పినప్పుడు ఏమవుతుందంటే లోపలిది పదార్థాలన్నీ కలుస్తాయి.
కలిసి సరిగ్గా ఉడుకుతాయి. ఒకవేళ తిప్పకపోతే అక్కడ ఉడికి ఇక్కడ ఉడక్క తిన్నవాళ్ళు తిని మనం తిడతారు తప్ప అది సరిగ్గా వండలేదు. అలాగే తిప్పడం అంటే అర్థం మన హృదయాలు కదల్చబడాలి, దేవుని వాక్యం చేత పురికొల్పబడాలి. హల్లెలూయా అన్నాడు. దేవుని యొక్క వాక్యము మన హృదయంలోకి వెళ్తే యేసుప్రభువు వారు ఒకనాడు శిష్యులతో మాట్లాడుతున్నాడు. అప్పటికి శిష్యులు కన్నీళ్లతో ఉన్నారు, ఏడుస్తున్నారు. ప్రభు చనిపోయాడు, ఏమైపోతుంది మన జీవితం అని ఏడుస్తూ ఈ అమ్మాయి దారిలో వెళ్తూ ఉండగా ఒక బాటసారి వలె పక్కన నడిచాడు. ఆయన నడుస్తూ, ఏమిటి మీరు ఇంత పిచ్చోళ్ళు ఏంటి, మీరు ఇంత మందమతులేంటి, ఆయనను గురించి మీకు పూర్తిగా తెలియదా, ఆయన లేఖనాలలో చెప్పినట్టుగా చనిపోయాడు, తిరిగి లేచాడని చెప్పినప్పుడు వాళ్ళకు కొంచెం ఓదార్పు వచ్చి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లి భోజనం చేసిన తర్వాత వాళ్ళకి కనపడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే అంతలోనే మాయమైపోయాడు. గుర్తుపట్టారు ఆయన ప్రభు అని. అప్పటి వరకు బాటసారి అనుకున్నారు, కానీ అప్పుడు ప్రభు అని వాళ్ళ కన్నులకు అర్థమైనప్పుడు వాళ్ళ హృదయాలంట మండినవి అనిపించిందంట. ఆయన మాట్లాడుతుంటే హృదయం ఏమైంది? క్రైస్తవునికి హృదయం మండకుండా ఈ దినమున మందిరాలకు వచ్చి ఊరికి వెళ్ళిపోతున్నారు. మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని హృదయం దేవుని కోసం మండకుండా వెళ్ళిపోతే మనం ఏ విధంగా దేవుని కార్యములను చేయగలుగుతామండి? హృదయాలలో ఆ యొక్క ప్రేరేపణ రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి ప్రవేశిస్తే జీవము లేకుండా పడి ఉన్నటువంటి ఆ ఎముకలు ఎలాగైతే లేచి నిలబడ్డాయో, దేవుని ఆత్మ మన హృదయాల్లోని ప్రవేశించినప్పుడు మన హృదయాల్లో ఆ నూతనమైన ఉజ్జీవం మనకు కలగాలి. హల్లెలూయా. వర్షం నేల మీద పడినప్పుడు నేల నుండి మంచి వాసన వస్తుంది, మట్టి వాసన వస్తుంది కదా. అంటే అర్థమేంటి? నేల ఎండిపోయి ఉన్నాను నేను, నన్ను తడిపావు, ఇప్పుడు నేలలోంచి సువాసన దేవునికి స్తుతిగా పైకి వెళ్తుంది. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద రెయిన్. నేల మీదకి ఉజ్జీవం వస్తుంది. వర్షం పడినప్పుడు నేలలో జీవం ఉద్భవిస్తుంది. విత్తనం వేయగానే నేల పగలగొట్టి మధ్యలో విత్తనం వేస్తే విత్తనాలు మళ్ళా మొలకెత్తుతూ ఉన్నాయి. ప్రవాహ జలములు కుమ్మరించబడుతున్నప్పుడు ఎండిన భూములు కూడా పచ్చిక వనముగా మార్చబడతాయి. హృదయం రేపబడినప్పుడు హృదయం దేవుని కోసం అంకితం అవుతుంది. అందుకనే పేతురు అనుకున్నాడు, వీళ్ళని నేనున్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చెయ్యాలనుకున్నాడు. హల్లెలూయా. సో జ్ఞాపకం చేస్తే మంచిది అనుకుంటే ఏం జ్ఞాపకం చేయాలనుకున్నాడు? ఇంతకైనా ఆయన చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, చూడండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. హల్లెలూయా. వీళ్ళేమి కల్పించి చెప్పట్లా. వీళ్ళు చెప్పే ప్రతి మాట ఎలా చెప్తున్నారు? వీళ్ళు కన్నులారా చూచింది చెప్తున్నారంట. చెప్పండి, ఏంటమ్మా? అంటే బైబిల్లో ఉన్న ప్రతి దానికి సాక్ష్యం ఉన్నది, ఆధారం ఉన్నది. ఇది మానవ కల్పితం కాదు. లేఖనాలు ఊహను బట్టి రాయబడలేదు, లేఖనాలు మనుషుని యొక్క కల్పన బట్టి రాయబడలేదు, కానీ మనుషులను దేవుని ఆత్మ ప్రేరేపించగా వారు ప్రవచనాలు పలికారని 2వ తిమోతి పత్రికలో రాయబడింది. సో వాక్యం ఎలాగ ఏర్పడింది? ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్ముని ప్రేరణ ద్వారా. వాళ్ళు కన్నులారా చూశారట. హల్లెలూయా. నేను ఆదివారమే ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చాను. 6వ తారీఖున వచ్చాను. నేను ఎన్నో పర్యాయములు ఇజ్రాయెల్ దేశానికి వస్తూ ఉంటాను. ఎంతోమందిని నేను నాతో కూడా తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతాలన్నింటిని గురించి వివరంగా చెప్తూ ఉంటాను. చూసిన ప్రతిసారి నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, అన్ని వేల సంవత్సరాలైనా సరే ఆ ఊర్ల పేర్లు కానీ, బైబిల్లో చెప్పినటువంటి ఆ కొండలు కానీ, ఆ రూపాలు కానీ, వర్ణనలో ఏ కొంచెము కూడా మార్పు లేదు. కిద్రోను వాగు ఉంది యెరూషలేము నుండి. ఆయన వాగును దాటి ఒలీవ కొండకి వెళ్ళాడంటే మనం వెళ్ళినా కూడా వాగు దాటి వెళ్ళాల్సిందే. ఈ దేవాలయపు కొండకి ఒలీవ కొండకి మధ్యలో కిద్రోను లోయ ఉంటుంది ఇప్పటికి. అంటే దావీదు ఆ దినమున కిద్రోను వాగును దాటి వెళ్ళినట్లుగా యేసు ప్రభువు దాటి వెళ్ళాడు. సో బైబిల్లో ఉన్నవన్నిటికీ రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ వాటిని బయటికి తీశారు. అవి ఎంతోమంది వెళ్ళి సందర్శిస్తున్నారు. ఇదేది మనం కల్పించేటువంటిది కాదు. కనుక వాక్యము యథార్థమైనది.
ఇప్పుడు పేతురు అన్నాడు, మేము చమత్కార కల్పలు చెప్పట్లేదు. మరి ఏం చెప్తున్నావయ్యా అంటే, యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపుచూ ఉంటున్నారంట. అంటే చమత్కారంగా తెలపట్లేదు కానీ నిజంగా తెలుపుతున్నారు. ఆయన రాకడ, ఆయన శక్తిని మనం తెలియజేస్తున్నారు. అది తెలియజేసినప్పుడు ఎంతో మందికి అర్థం కావట్లేదు. పేతురు చెప్తున్నటువంటి ఈ యొక్క సత్యసువార్తను ఆ దినాల్లో కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి అబద్ధాన్ని కల్పించి కల్పనా కథలు చెప్తున్నారు. మనం అంత్య దినాల్లో ఉన్నామండి. అంత్య దినాల్లో అబద్ధ బోధకులు అనేక మంది బయలుదేరి వస్తారని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించురు. అబద్ధ ప్రవక్తలు బెడద ఎక్కువైపోయింది ఆ రోజుల్లో. ఏ ప్రవక్తలండి? ఎప్పుడైనా మనకు ఒరిజినల్ ఉందంటే ఒరిజినల్కి ఇమీడియట్గా ఇంకోటి వచ్చేస్తుంది. ఏంటది? డూప్లికేట్. ఎందుకంటే ఒరిజినల్ని అందరూ డబ్బు పెట్టి కొనలేరు. ఇప్పుడు ఒరిజినల్ అంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఒరిజినల్ చూడటానికి ఎప్పుడు కూడా తలతల మెరిసిపోదు. ఇప్పుడు మీకు తెలుసు, బంగారం అందరికి దాదాపు కనబడుతుంది, మీలో అందరి దగ్గర బంగారం ఉన్నట్టుగా. అయితే ఇప్పుడు ఈ బంగారం తలతల మెరుస్తుందా, రోల్డ్ గోల్డ్ బాగా మెరుస్తుందా చెప్పండి? చాలా కరెక్ట్గా చెప్పారే మీరు. అంటే మీ అందరికి అనుభవం ఉందన్నమాట. అంటే బంగారం వేసుకొచ్చిన వాళ్ళకంటే ఈ మెరుపు బంగారం రోల్డ్ గోల్డ్ వేసుకొచ్చిన వాళ్ళే అట్రాక్టివ్గా ఒళ్ళంతా అంత దగదగ మెరుస్తూ ఉంటుంది. అంటే ఒరిజినల్ కంటే కూడా డూప్లికేట్ ఎక్కువగా ప్రబలుతుంది. ఒక సామెత ఉంది, నిజం అంట గడప దాటక ముందు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసిందంట. ఇది ఇంకా చెప్పులు కూడా తొడగలేదట నిజం, అబద్ధం మాత్రం ఊరంతా తిరిగేస్తుందంట. అంటే అంత్య దినాలు మనం ఉంటున్నాం. అంత్య దినాల్లో నిజం ఎక్కువ కనపడదు, సత్యం ఎక్కువగా వినపడదు. మరి ఏది ఎక్కువ ఉంటుంది? అబద్ధం. ఎందుకంటే ఇది కడవరి కాలం. ఇది దుష్టుడైన సాతాను చెలరేగి అంత్య దినాలలో దేవునికి విరోధంగా పనిచేసేటువంటి కాలం ఇది. బైబిల్ చెప్తుంది, అపవాది తనకు కాలము కొంచెమే అని తెలుసుకున్నాడట. అపవాది అమాయకుడు అనుకోవద్దండి. అపవాది సర్వశక్తిమంతుడేం కాదు, కానీ అమాయకుడు మాత్రం కాదట. తనకు కాలము కొంచెమే అని తెలుసుకున్నాడంట. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలో తిరుగుతున్నాడు, ఈడ్చుకుని పోవటానికి వస్తున్నాడు. మరి అపవాది దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటో అండి? అబద్ధం. అపవాది ఆయుధం ఏంటి? అబద్ధం. యేసుప్రభువు చెప్పారు, వీడు అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు, దొంగయు, దోచుకొనివాడు. సాతాను యొక్క పేర్లు బైబిల్లో రాయబడిన పేర్లు అర్థం చేసుకుంటే బైబిల్ సాతాను గురించి మనం ఎలాంటి అర్థం తెచ్చుకోమంటుందో తెలియజేస్తుంది. మనం ఒకవేళ సాతాను సంబంధులుగా ఉండకూడదంటే అబద్ధమును మన జీవితంలోంచి తీసేసుకోవాలి. ఇట్లా చెప్తున్నప్పుడు సువార్త కొంతమందికి నచ్చదు. కారణం ఏంటంటే వాక్యం మనలను సత్యము వైపు తీసుకువెళ్తున్నప్పుడు ఈ లోకము అసత్యం వైపు లాగాలని ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం టగ్ ఆఫ్ వార్గా చూడొచ్చు. అంటే ఒక గీత మధ్యలో గీసి ఇటువైపు నలుగురు అటువైపు నలుగురుండి చేయబట్టుకుని లాక్కుంటారు చూసారా? అలాగూ లోకం ఒక పక్కన, దేవుడు ఒక పక్కన మనం లాగుతున్నాడు. అయితే దేవుని సంబంధులం అయితే మనలో సత్యం ఉండాలి. ఏముండాలమ్మా? హల్లెలూయా. కయ్యూని ఎవరి సంబంధి? అపవాది. అందుకే అతన్ని ఎవరు చంపేశాడు? తన తమ్ముడైనా. ఎందుకని అతని మీదకి ఎందుకు కోపం వచ్చింది? ఏమన్నా తమ్ముడేమన్నా వచ్చి ఆయనకి ద్రోహం చేశాడా? చేయలా. ఇద్దరూ ఆరాధించడానికి వెళ్ళారు, ఇద్దరూ దేవునికి నైవేద్యం ఇవ్వడానికి వెళ్ళారు. కానీ ఒకని అర్పణను దేవుడు అంగీకరించాడు, ఒకని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకని అంటే జీవము లేని దాంట్లోంచి పట్టుకెళ్ళాడు. ఎవరు? కయ్యూను జీవము లేని మట్టి, నేల నుంచి తీశాడు. ఏదైతే శపించబడిందో, నిన్ను బట్టి నేల శపించబడింది అన్నాడా దేవుడు? ఆదామును అన్నాడా లేదా? నిన్ను బట్టి నేల అంటే అతను శ్రమించి శపించబడిన నేల పంటను తీసుకెళ్ళాడు. కానీ జీవం లేని దాన్ని తీసుకెళ్తే హేబేలు జీవము గల దాన్ని తీసుకెళ్ళాడు, ప్రాణము గల దాన్ని తీసుకెళ్ళాడు. దేవునికి జీవం అంటే ఇష్టం.
కనుక అది తీసుకుని వెళ్ళి అర్పణ ఇచ్చినందున దేవుడు అంగీకరించాడు. అంగీకరిస్తే కయ్యూను కోపం వచ్చింది, తన తమ్ముడిని చంపేశాడు. ఎందుకు చంపాడంట? వాడు దుష్టుని సంబంధి కనుక. దుష్టుడు ఏం చేస్తాడు? అబద్ధాన్ని ప్రేరేపిస్తాడు. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్. సో అంత్య దినాలలో అబద్ధమేది సత్యమేది తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు, అన్నిటికంటే అబద్ధం యొక్క పెద్ద కొడుకు కుమారుడు వస్తున్నాడు. అతని పేరు అబద్ధ క్రీస్తు అంట. ఎవరండి? ఫాల్స్ ప్రాఫెట్, అబద్ధ ప్రవక్త వస్తున్నాడు, అబద్ధ దేవుడు వస్తున్నాడు. దేవునికి ముగ్గురు ఉన్నారు దేవునిలో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ, త్రియేక దేవుడు, 3 in 1 యునైటెడ్. హల్లెలూయా. అది ఎలాగండి? అది మనకు అర్థం. నేను అన్నానుగా రాత్రంతా మార్చుకోవడం. ఓకే, అటు 5 నిమిషాలే వస్తుందా బ్యాటరీ ఏంటి? చూడండి, సాతాను కూడా ముగ్గురుగా పనిచేస్తున్నాడు అపవాది. ఎందుకంటే దేవునికి ఆపోజిట్గా ఉన్నాడు కనుక ఒరిజినల్ దేవుడైతే నకిలీ సాతాను అవుతాడు. ఇక్కడ ముగ్గురు పనిచేస్తున్నారు, ఇక్కడ కూడా ముగ్గురు పనిచేస్తారు. మొదట దైవత్రిత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్. అది మానవ జ్ఞానానికి అర్థమయ్యేది కాదు, కానీ మనం పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది. మనం సూర్యుడిని చూస్తున్నాం. సూర్యుడు ఉన్నాడు, గోళం సూర్యుడి మీద నిత్యము మంటలు చెలరేగుతూ ఉంటాయి. అక్కడ నుండి మనకి వెలుగు, వేడి వస్తుంది. ఒక వెలుగు ఒకటే వస్తుందా, వేడి కూడా వస్తుందా? వేసవకాలం బాగా తెలుస్తుంది కదా మనకి ఎంత వేడి వస్తుంది అనేది. అప్పుడు సూర్యుడిని చూడగలుగుతున్నాం, సూర్యుని యొక్క వెలుగుని చూస్తున్నాం. ఇక్కడ వెలుగు మనకు కనబడుతుంది, వెలుతురు. అదే సమయంలో వేడి మనకు తగులుతుంది. ఇప్పుడు సూర్యునిలో వెలుగు ఉంది, సూర్యునిలో వేడి ఉంది, సూర్యునిలో గోళము కూడా ఉంది. సూర్యుడు అక్కడ పైన. ఇప్పుడు ఒక్కటిలో నుంచే 3 మనకు అనుభవంలోనికి వస్తున్నాయి. సో దేవుడు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అలాగైతే సాతాను ఎవరై ఉన్నారంటే, ఒకటి ఆ ఘట సర్పము లూసిఫర్, ఒకడు. రెండవదిగా అబద్ధ క్రీస్తు లేదా క్రీస్తు విరోధి. మూడోవాడు అబద్ధ ప్రవక్త. చెప్పండి, ఎవరండి? అబద్ధ. ప్రకటన గ్రంథంలో ఈ 3 గురించి రాయబడి ఉంటుంది. అయితే ఇప్పుడు అంత్య దినాల్లో ఎవరు బయలుదేరి వస్తున్నారు? అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వస్తున్నారు. ప్రకటన గ్రంథము ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 13, 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుడు చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. సరిగ్గా ఈ యొక్క క్రూర మృగము ఎవరిని డూప్లికేట్ చేస్తుంది? ఇక్కడ చూసారండి, క్రూర మృగమే, కానీ గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములు ఉన్నాయంట. అంటే గొర్రె పిల్లలా కనపడాలి అనుకుంటుంది ఎవరు? ఈ క్రూర మృగం. కానీ మనకి అర్థం అవ్వాలి కదా, ఇది గొర్రెపిల్ల క్రూర మృగం అని. యేసుప్రభువు వారు చెప్పారు, వారు క్రూరమైన తోడేళ్ళు, గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు వలె ఉంటారన్నారు. ఇప్పుడు ఈ క్రూర మృగము గొర్రెపిల్ల వంటి కొమ్ములు ఉన్నాయి. అయితే 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచూ ఉండెను. మాటలు చూస్తే ఎలాగొస్తున్నాయి? అమ్మో, చాలా డేంజర్ కదా. అది క్రూర మృగము, గొర్రెపిల్ల లాంటి కొమ్ములు ఉన్నాయి. నోరు తెరిస్తేనేమో ఘట సర్పం వలె ఉన్నది. అది మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. ఇదొకటి. అయితే ఇంకోటి చూడండి, ఇంకొక మృగం ఉంది. అది ఇంకా అనేక రకాలైన వర్ణాలు ఉన్నాయి దానిలో. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. చూడండి, నేను చూచిన ఆ మృగము పోలిక ఎలాగుంది? పాదాలు ఎలాగున్నాయి? ఎలుగుబంటు పాదములు వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ 2 క్రూర మృగాలు ఉన్నాయి, ఒక ఘట సర్పం ఉంది. గుర్తుంచుకోండి, 2 క్రూర మృగాలు, ఒక ఘట సర్పం. ఇప్పుడు ఎంత అయినాయి? 2 + 1 ఎంత అయినాయి? 3 అయినాయి. అంటే సాతాను కూడా 3గా పనిచేస్తున్నాడు. డూప్లికేట్, అంతా ఆయనలాగా ఉండాలని. ఎందుకని? ఎవరినైనా మోసం చేసేటప్పుడు
మోసగాడు ఎలాగ వస్తాడు తెలుసా? అసలు మంచోడి కంటే కూడా చాలా మంచిగానంగా వచ్చి మోసం చేస్తాడు. ఇప్పుడు మా ఫోన్లో ఎంతోమంది నీకేం పర్లేదు, నీకు పలానా ఇది పంపించగానే నీకు ఇమ్మీడియట్గా అక్కడ నుండి ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి నేను తెప్పించినటువంటి కారు మీ ఇంటికి వచ్చేస్తుంది, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటే చాలామంది ఆన్లైన్లో వాళ్ళు చెప్పిన మోసపు మాటలు నమ్మేసి లక్షలు 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 ట్రాన్స్ఫర్ చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకంటే తీయటి మాటలు చెప్తారు. వాళ్ళు మాటలు చెప్పి ఏం చేస్తున్నారు? మోసము చేస్తున్నారు. ప్రియులైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. అబద్ధ ప్రవక్తలట మందలో గొర్రెలను కనికరించరట. వాళ్ళు మందను మేపటానికి కాదంట వచ్చేది, వాటిలో కొవ్విన వాటిని కోసుకొని తింటారట. దేవుడని యెహోవా యెహెజ్కేలు ద్వారా చెప్పాడు, ఈ కాపర్లను నేను నియమించలా, వీళ్ళు దొంగలు, దోచుకునేవాడు, నేనే నా గొర్రెలను మేపుతానన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మీరు చూస్తే ఇశ్రాయేలీలు భ్రష్టులవటానికి కారణం ఏంటో తెలుసా? అబద్ధమే. ఇశ్రాయేలీలు ఆయా దేశాలకి చెదరగొట్టబట్టడానికి కారణము అబద్ధ ప్రవక్తలే. సమూయేలు మాట వినల సౌలు. ఎన్నిసార్లు చెప్పినా వెనక చివరికి ఎక్కడికి చేరాడు తెలుసా? సౌలు అంతిమ దశలో ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయాల్సి వస్తే దేవుడు ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా నియమించిన వాడు కర్ణ పిశాచ మాంత్రికురాల దగ్గరికి వెళ్ళాడు సోది అడగటానికి. ఏమడడానికి? ఇశ్రాయేలుని దేవుడు ఏమన్నా, నీ దేశంలో నీకు వెళ్ళినప్పుడు నీ దేశంలో ఈ చిల్లంగితనము, ఈ సోది చెప్పేవాళ్ళు, ఈ మాంత్రికులు, ఈ పనులు చేసేవాళ్ళు ఎవ్వరు నీ దేశంలో ఉండటానికి వీలు ఎందుకు? ఏమైంది? దేవునికి బాధ ఏంటి అనుకోవచ్చు మీరు. వై డిడ్ గాడ్ డజంట్ వాంట్ సచ్ థింగ్స్ ఇన్ అస్? ఎందుకంటే నీ చుట్టూ ఉన్నటువంటి జనమందరూ ఆ మార్గంలో నడుస్తున్నారు. నువ్వు నీ చుట్టూ ఉన్న జనాల్ని పోలిన వాడుగా నువ్వు ఉండకూడదు. నేను నిన్ను లోకము నుండి వేరు చేశాను. నేను వేరైనోడు వేరైనట్టే ఉండాలా? మళ్ళీ వెళ్ళి వాళ్ళతో ఏకమైపోవాలా? వేరైనట్టే ఉండాలి. కాదు, ఈ దినమున ఎంతో మంది విశ్వాసుల్లో కూడా ఇటొక అడుగు అటొక అడుగు, ఇటొక మాట అటొక మాట ఉండటం వల్ల నువ్వు వాళ్ళకంటే అటు ఇంకా వెళ్ళిపోయినోడే ఇంకా బెటర్గా ఉన్నాడు. లోకంలోకి వెళ్ళిపోయిన వాడే. అటు లోకము ఇటు పరలోకానికి రెండింటి మధ్యలో వేలాడుతున్నారు కొంతమంది. అర్థం కాదు. లవోదికయ సంఘంతో ప్రభు అన్నాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు. ఎట్లా ఉండద్దు అన్నాడు ఆయన? రెండింటి మధ్యలో వద్దు. ఇశ్రాయేలీలు అటు కొన్నాళ్ళు దేవునితో ఉన్నారు, కొన్నాళ్ళు మళ్ళీ కనానీయులు, ఆ పక్కన మోయాబీలు, అమ్మోనీయుల యొక్క వాళ్ళ ఆలోచన ప్రకారం నడిచినందువలన అబద్ధ ప్రవక్తలు పెరిగిపోయారు ఇశ్రాయేల్ దేశంలో. ఏలియా దినాలు వచ్చేప్పటికీ ప్రవక్తలేమో తిండి లేక అల్లాడారు. ప్రవక్తలకి తినటానికి భోజనం లేక దేవుడు ఏలియాని సారేపతి అనేటువంటి ఊరు పంపించాడు. భోజనం పెట్టేవాళ్ళు లేడు ఇశ్రాయేల్లో. ఎవరికి? ఏలియాకి ఇంటికి పిలిచి భోజనం పెట్టేవాళ్ళు లేడండి ఇశ్రాయేలీలో. అంతమంది ఉండి ఆయన ఎక్కడో తూరు సీదోన పక్కన ఉన్నటువంటి సారేపతి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ విధవరాలు ఇంటికి వెళ్తే ఆమె కట్టెలేరుకుంటున్న ఆమె ఏలియాకు భోజనం పెట్టింది. పెడితే దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించి 3 సంవత్సరాల వరకు ఆమె పిండి తరగలేదు, ఆ కరువు పోయేంత వరకు కూడా ఏమి తగ్గకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఓబద్య అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు ఆహాబు దగ్గర పనిచేసే ఆయన. 50 మందిని గుహలో పెట్టి పోషించాడు. ఈ 50 మంది ప్రవక్తలు లేకపోతే దేశం ఏమైపోద్ది, మీరు ఉండండి అని చెప్పి నా జీతంతో నేను కొనుక్కొచ్చి మీకు పెడతానని పెట్టాడు. మరి అబద్ధ ప్రవక్తల సంగతి ఏంటి తెలుసా? యెజెబెలు ఇంట్లో తింటున్నారంట వాళ్ళు. ఎవరింట్లో? అహాబు యొక్క ఇల్లు. నేను మొన్న వచ్చే రోజు యెజ్రెయేల్ దగ్గరికి వెళ్ళాను. యెజ్రెయేల్ అంటే అహాబు యొక్క ఊరు. ఆ ఊరు దగ్గరికి వెళ్ళాను. ఎక్కడైతే యెజెబెలు పడద్రోసి యెహూ ఆమె రక్తము కుక్కలు నాకున్నట్లుగా పైన ఉన్నటువంటి ఆ షండుల్ని తోయిండి కిందకు అన్నాడు యెజెబెల్ అనే ఆ స్త్రీని. ఎందుకని అంటే యెజెబెలు ఒక అబద్ధ ప్రవక్తని. ఆమె ఒక అబద్ధం అని చెప్పి ఇశ్రాయేలును మోసం చేసింది. బయలుదేవుణ్ణి తీసుకొచ్చి ఆ ప్రజలందరినీ భ్రష్టత్వంలో తీసుకువెళ్తే ఇశ్రాయేలీలందరూ బయలును ఆరాధించారు. తద్వారా ఏం జరిగింది? ఇశ్రాయేలు దేశం మీద కరువు వచ్చింది. తిండి లేదు, వర్షం లేదు, మంచు లేదు, ఏమీ లేదు. కర్మేలు కూడా ఎండిపోయింది చివరికి. కర్మేల్ అంటే అర్థం దేవుని వనం అని అర్థం. చూడడానికి ఒక 15 కిలోమీటర్లు ఉంటుందండి కొండ, కర్మేల్ కొండ.
కర్మేలు కొండ ఎలా ఉంటుందంటే మనిషికి ఇలా వెన్నుపూస ఎలా ఉంటుందో ఇశ్రాయేల్ దేశానికి మధ్యలో 15 కిలోమీటర్ల ఆ కొండ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. అక్కడ ఎండిపోవడం అనేది కనపడదు. ఎందుకంటే అది మధ్యధర సముద్రం పక్కనే షారోన్ అనే పొలానికి దగ్గరలో ఉంటుంది కర్మేలు. ఈ కర్మేలు మీదకి మంచు ఖచ్చితంగా కురుస్తుంది. వర్షం లేకపోయినా మంచు ఉంటుంది. ఉదయాన్నే దట్టమైన మంచు కురుస్తుంది. ఆ మంచుకి ఎప్పుడు ఆ యొక్క కొండ పచ్చగానే ఉంటుంది. కానీ ఏలియా దినాల్లో పశువులకు కూడా మేత లేదు, రాజు గుర్రాలకు కూడా గడ్డి లేదు. రాజు గుర్రాలకు కూడా ఏలియా అన్నాడు, నీ వల్లనే కదయ్యా ఈ వర్షం లేదు, ఈ మంచు లేకుండా పోయింది. చూడండి, అసలు ఇంట్లో పెట్టుకున్నటువంటి అపవిత్రుల వల్ల జరిగితే ఏలియా అని అంటున్నాడు, నీవే ఈ వర్షం పడకపోవడానికి కారణం అని అంటే అప్పుడు ఏలియా చెప్పాడు, ఎంతకాలం ఈ గొడవ, పదవి తేల్చుకుందాం కొండ మీద ఎక్కి అని. ఏలియా బలిపీఠమును కట్టి ముందు ఆ బయలు ప్రవక్తల్ని మీరు చూడండి, ముందు ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళు ఉదయం నుంచి మొదలుపెట్టి కొట్టుకుంటున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, బైలా 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 అన్నాడు. కానీ బయలు ఎక్కడ ఉన్నాడా? ఒకళ్ళు నిద్రపోతున్నాడేమో అంటే బయలుకి 6 నెలలు నిద్రపోతాడంటే 6 నెలలు లెగుస్తాడంట. ఎన్ని నెలలు? ఒక్కసారి కునికేస్తే మళ్ళీ 6 నెలలకు కానీ లేచి అలవాటు ఉందంట బయలుకి. అందుకే ఏలియా అన్నదేమో చమత్కారంగానే మనం అనుకుంటాం, కానీ వాళ్ళ సాంప్రదాయం అది. కనుక లేకుండా తొందరగా టైం వచ్చిందని. అప్పుడప్పుడు బయలు కొంచెం మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ కాలంలో శీతాకాలం వెళ్ళిపోతాడంట వేరే ఊరు, మళ్ళీ వేసవకాలాన్ని తిరిగి వస్తాడంట. కనుక ఆయన అప్పుడప్పుడు ప్రయాణం కూడా చేస్తూ ఉంటాడు. అందుచేత అన్నాడు, మీ దేవుడు ఒకవేళ ఉన్న ప్రయాణంలో ఉన్నాడేమో, కొంచెం గట్టిగా ఆకలేయండి, అది దూరం నుండి వినపడతాడేమో అని. ఎంత అరిసిన పాపం వీళ్ళ కంట సోసాయి, కానీ అతని దగ్గర నుంచి ఉలుక్కు పలుకు సమాధానం కూడా రాలేదండి. తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు మోకాళ్ళు, ప్రభువా ఇశ్రాయేలు దేవా, నేను నీ సేవకుడిని ఈరోజు రుజువు చేయమంటే ఆకాశం నుండి అగ్ని దిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఏం చేశాడు ఏలియా? వెంటబడి వాళ్ళందరినీ తరిమి ఖడ్గమతో హతమార్చాడు. అబద్ధ ప్రవక్తలు ఉంటే ఇప్పుడు పేతురు దినాల్లో ఎవరు పెరిగిపోయారట? అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు తమను రక్షించిన ప్రభువును కూడా అమ్మేస్తున్నారంట. దే ఆర్ కీపింగ్ లార్డ్ ఫర్ ద సేల్. సువార్త అమ్మకానికి పెట్టేశారు, సమస్తాన్ని తీసి బయట పెట్టేశారు. అటువంటి పరిస్థితులు ఆ దినాలలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు, ఈ పేతురు వాటితో అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు మీలో ఉన్నారు కనుక మీకు నిజం చెప్పాలి. ఏంటంటే ప్రభు రాకడ ఆలస్యము కాదు. హల్లెలూయా. వీళ్ళు ఏం అబద్ధం చెప్తున్నారో తెలుసా అండి జనానికి? 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3:3 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను అంటున్నారంట. వచ్చి ఏడి వాగ్దానం చేసిన వాడు రాడేంటి? రాకడ అన్నారు కదా, రాదా? రాకడ ఎప్పుడు వస్తుంది? నిజంగా మనం ఈ యొక్క నెక్కలం గొల్లగూడెంలో చాలా సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నేను రాకడ వర్తమానాలు చెప్పేవాడిని. మరలా ఇప్పుడుకి 2025వ సంవత్సరం మరలా రాకడ వర్తమానాల గురించి మనం మరలా మాట్లాడుకుంటున్నాం. ఇంతలోనే మనం తొందర వచ్చేసి ప్రభు వచ్చేయాలి, ఇంకా ఆయన ఇంకొక 5 ఏళ్లలో 3 ఏళ్లలో వచ్చేయాలని టైం పెట్టుకుంటే మనం పెట్టిన టైంకి రావటానికి ఆయన ఏమి మన ఆధీనంలో ఉన్నవాడు కాదండి. మనకు అనిపిస్తుంది వచ్చేస్తే బాగుండు, మనకు అనిపిస్తుంది మన టైంలో దేవుడు పనిచేయాలని. చాలామంది ప్రార్థన చేసి దేవుడు ఏం చేయాలో కూడా ప్రార్థనలు ఆయనకి చెప్తారు. ప్రభువా మా బాధ ఇది అని ఆయన ముందు పెట్టి మీ చిత్తం దీన్ని బట్టి ఎలా చేస్తారో చేయండి అని చెప్పి అడగొచ్చు. కొంతమంది చెప్తారు, అయ్యా సంతానం కావాలయ్యా, మగబిడ్డ పుట్టే కావాలని మీరు ప్రార్థన చేయండి అంటే మనం దేవునికి ముందే చెప్తున్నాం అనమాట, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి. అలా మనం ఆయనను చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మనం ఆయన్ని శాసించడానికి ఆయన మీద మనకు అధికారము, మనకేమైనా చేయడానికి అప్పు ఉన్నాడు దేవుడు? ఏమన్నా మనం అప్పిచ్చాం ఆయనకి? ఎలా? ఎన్ని ఆయనకి మనం రుణపడి ఉండి చక్ర వడ్డీలు కట్టాల్సి ఉండి మనకు ఆయన రుణస్తుల్లాగా మనం ఆయన ముందు నిలబడి మాకు అది ఇస్తావా ఇవ్వండి డిమాండ్ చేస్తే ఎట్లాగండి? కాదు కదా. ఆయన మనకి ఎందుకు ఇస్తున్నాడు? కృపను బట్టి. చెప్పండి, మంచివాడైన, జాలి కలిగిన దేవుడైన, దయా సమృద్ధి కలిగిన వాడైన, కోపించువాడు కాడు ఆయన.
ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన ఎప్పుడు కూడా గుప్పిలు విప్పే దేవుడు. ఆయన ఆ మంచితనాన్ని బట్టే మనం అడగాలి దేవుని. దేవా నీ మంచితనాన్ని బట్టి చేయండి ఈ కార్యం అని అడగాలి. హల్లెలూయా. దానియేలు ఏమన్నాడు? ప్రార్థన చేసినాడు, ప్రభువా మా భక్తి కాదు ఇది, నీ వైపు కన్నులెత్తడానికి కూడా మాకు యోగ్యత, కానీ నీ నామము నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను, నీ ఘనత కోసం ప్రార్థిస్తున్నాను, నీకు ఇష్టమైతే యెరూషలేమును మరలా కట్టు అన్నాడు. అప్పుడు దానియేలుకు దేవుడు చెప్పాడు, దానియేలు యెరూషలేము మరలా తిరిగి కట్టబడద్దని చెప్పాడు. సో దట్స్ ద వే వీ నీడ్ టు ప్రే. నెహెమ్యా అలాగే ప్రార్థన చేశాడు, నీ మంచితనాన్ని బట్టి చేయమని అడిగాడు. సో దేవుడు మనకు కార్యం చేసేటప్పుడు ఆయన మంచి హృదయమే అనుగ్రహించడానికి హేతు అవుతుంది. ఇక్కడ ఈ యొక్క కొంతమంది అపహాసకులు బయలుదేరి వచ్చారట, అంత్య దినాల్లో వస్తారట. లాస్ట్ డేస్లో మోక్రర్స్ పెరిగిపోతారు. అయితే మోసపోకుడి, దేవుడు ఏం చేయబడండి? వెక్కిరించబడు. ఎవరిని వెక్కిరిస్తారు? దేవుణ్ణి వెక్కిరించగలుగుతామా? మట్టి అయినటువంటి మనిషి దేవునితో వాదించగలడా? కొండ కుమ్మరిని అడగగలదా నువ్వెందుకు నన్ను ఇలా చేసావని? ఎప్పటికీ అడగలేదు. ఎందుకని అడగలేదంటే ఆయన అవునన్నది కాదని కానీ, ఆయన కుడి అన్న దానిని ఎడమగా కానీ, ఆయన వంకరగా చేసిన దాన్ని తిన్నగా కానీ చేయటము ఎవరి ఆధీనంలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. ఆయన నేను యాకోబును ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను అన్నాడు. ఎందుకు అంటే అంతే, ఎవరిని కరుణించాలంటే వాడిని కరుణిస్తానన్నాడు. గాడ్స్ చాయిస్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. దేవుని నిర్ణయము ఉత్తమమైనటువంటి నిర్ణయమైనది. దానికి మనం ఎప్పుడు కూడా అనుసంధానమై జీవించాలి. అంత్య దినాలలో ఎక్కువగా పెరిగే సంఖ్య ఏంటంటే అపహాసకులు ఎక్కువ అవుతారంట. అబద్ధ ప్రవక్తలు పెరుగుతారు. నెక్స్ట్ ఎవరు? అపహాస్యం ఎక్కువైపోతుంది అనమాట. అంటే మంచిని హేళన చేసే వాళ్ళు పెరుగుతారు. మంచిని చెడు అంటారు, చెడుని మంచి అంటారు. తీపి చేదు అంటారు, చేదు తీపి అంటారు. మీరు కనుక లేదు ఇది చేదు అన్నారా, మిమ్మల్ని వేరుగా చూస్తారు. ఇది చేదని అంటే నువ్వు ఒక్కడవే ఎందుకు అంటావు అలాగా? మా అందరికి ఇది తీపి అనిపిస్తుంటే నువ్వేమంటావు? చేదు అంటావా? అయితే నువ్వు మాకు సంబంధించిన వాడు కాదని లోకం నిన్ను వేరు చేస్తుంది. అపహాస్యకులు బయలుదేరి వస్తారంట, అపహాస్యస్తారట. ఏమని? వాళ్ళ యొక్క మోకరి ఏంటి అంటే బైబిల్ అంటుంది, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఎట్లా నడుస్తారంట వాళ్ళు? అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను అంటే దాన్ని అర్థం అనమాట. నాకు దేవుడు ఏం చెప్పక్కర్లా, నాకే ఆశ అనిపిస్తే, నాకే కోరిక ఉంటే నా కోరిక తీర్చుకోవటానికే నేను బ్రతుకుతాను తప్ప నాకు దేవుడు చెప్పినట్టుగా నేను నడవను అనే స్వభావం వస్తుంది. దేవుణ్ణి ధిక్కరిస్తారు వాళ్ళు. వీళ్ళారా మనం చూసాం, లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం ఎలా కాలిపోయిందో మీరు అందరు వీడియోలు చూసే ఉంటుంటారు. చూసారా? ఆ లాస్ ఏంజల్స్ అంటే ఎందుకు పేరు పెట్టారంటే ఏంజల్స్ ఉంటాయని వాళ్ళు అనుకునేవాళ్ళట. ఆ పట్టణంలో ఏంజల్స్ ఉంటారని దానికి ఆ సిటీకి ఆ పేరు పెట్టారు. కాకపోతే ఎల్ఓఎస్ పోయి ఎల్ఓఎస్ఎస్ అయింది. అది ఎల్ఓఎస్ ఏమో లాస్ ఏంజల్స్, ఎల్ఓఎస్ఎస్ ఏమో లాస్ ఏంజల్స్ అయిపోయాయి. ఎందుకయిందంటే తెలుసానండి, అక్కడ ఎక్కువ సినిమా యాక్టర్స్ ఉంటారు. మూవీ అమెరికా టాప్ హాలీవుడ్ యాక్టర్స్ అందరు అక్కడే ఉంటారు. వాళ్ళ యొక్క ఇల్లు కానీ, వాళ్ళ సంపద కానీ, వాళ్ళ యొక్క జీవిత విధానం కానీ దేవునికి అసలు చోటు ఎవరు. అక్కడ జరిగినటువంటి ఒక సినిమా ఫెస్టివల్లో ఈ మంటలు రగలకు ముందు 3 రోజుల ముందు సినిమా ఫెస్టివల్లో నిలబడి చెప్పింది ఏంటంటే లాస్ ఏంజల్స్ సిటీలోంచి దేవుణ్ణి బయటికి పంపించండి అన్నారు. ఈ ఊర్లో దేవుడు అనే మాట ఎవరు ఇక్కడ ఎత్తడానికి వీలు లేదు. దేవుడు లేడు, ఏమీ లేదు. హ్యూమనిజమే, మానవత్వమే దేవత్వం అని చెప్పుకున్నారు. అంత్య దినాల్లో దేవుని తీసేసి తనను తాను ఆరాధించుకుంటాడు మనిషి. మానవ ఆరాధన పెరుగుతుంది. మానవ జ్ఞానాన్ని, మానవ సంపదను, మానవుని యొక్క సౌందర్యాన్ని, మానవుని యొక్క స్థితిగతులనే మనిషి పూజించుకుంటాడు కానీ ఆకాశమందున దేవుని పూజించడు. ఇది అంత్య దినాల్లో వచ్చే విపరీత వాద్యం. బాబేలు అనేటువంటి గోపురాన్ని కట్టినప్పుడు నిమ్రోద్ అనేవాడు అందరినీ పిలిచా ఉన్నాడంటే దేవుడు కాదు, మనం కట్టుకున్నాం రెండో పట్టణాన్ని, ఆకాశమును కంటేటువంటి గోపురం ఒకటి కడదాము రండి అని మనుషులందరూ ఒకళ్ళు భాష అంతా ఒక్కటే ఉన్నందువలన ఒక గోపురం కడుతున్నారు. దాని పేరేంటండి? బాబేల్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? స్వర్గానికి ద్వారం అని అర్థం.
బాబ్ ఏల్ అంటే దేవుడు, బాబ్ అంటే ద్వారం, దేవుని దగ్గరికి గుమ్మం కడుతున్నారు. అక్కడికి ఎక్కేయాలని డైరెక్ట్గా సరాసరి ఆ పైకి ఎక్కేసి దేవుడు ఎక్కడున్నాడో ఆయన ముందు నిలబడి ఆయన్ని ఛాలెంజ్ చేయాలని. అయ్యో, అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీళ్ళందరూ ఒకటే భాష ఒకటే మాట అయింది, వీళ్ళు అనుకున్నది ఇంకా ఎవరు అడ్డగించడానికి వీలుండదు, నేను వెళ్ళి చూస్తానని చెప్పి ఆ దిగి ఏం చేశాడండి, భాషలను తారుమారు చేశాడు. ఒకడికొకడికి అర్థం కావట్లా. ఇటుక అడుగుతుంటే ఇసుక తెస్తున్నాడు, ఇసుక అడుగుతుంటే మట్టి కీళ్ళు తీసుకొస్తున్నాడు, సున్నం తెస్తున్నాడు, వీడు తీసి మొహానికేసి కొడుతున్నాడు. నేను తెమ్మన్నది అదా, నువ్వు తెచ్చేది ఇదా, ఏం ఎటకారంగా ఉందా అని ఈ టైప్లో ఉంది పరిస్థితి. ఎవరికి ఏం అర్థం కావట్లా, పని సాగట్లా. ఒకడు తమిళ మాట్లాడుతుంటే ఒకడు తెలుగు మాట్లాడుతున్నాడు, మలయాళం, ఎవరికేం అర్థం కావట్లా. హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన హల్లెలూయా మాత్రం ఒకటే భాష. ఇంగ్లీష్ వాడైనా, తమిళ వాడైనా, ఎవరైనా కానీ అందరూ హల్లెలూయా మాత్రం మార్చడానికి ఎవరికి కుదరదు, ఒకటే భాష, దేవుణ్ణి స్తుతించుడి. ఓకే, భాషలు తారుమారు చేసినప్పుడు వారు మొత్తం వేరే చల్లా చెదురైపోయారు. మనుషుని అహంకారాన్ని దేవుడు అణిచేశాడు. హల్లెలూయా. అపహాసకులకి అహంకారం ఉంటుందట. అపహాసులకి ఏముంటుంది? యూదా రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయమును మనం చూసినట్లయితే ఈ యొక్క అపహాసకుల యొక్క స్థితి ఎలాంటిదో మనం అక్కడ చూస్తాం. 17వ వచనం చదువుదాం. 1 అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు. భక్తిహీన దురాశల చొప్పున నడుచు ఎవరండి వారు? సో పరిహాసం చేసేవాడు కానీ అపహాస్యం చేసేవాడు ఎలా నడుచుకుంటాడండి? ఒకటి భక్తిహీనుడై ఉంటాడు, వాళ్ళు భక్తి ఉండదు, దురాశలు ఉంటాయి. తర్వాత దురాశల చొప్పున నడుచుకుంటాడు అతను. హీ విల్ బి వాకింగ్ అకార్డింగ్ టు హిస్ సెల్ఫిష్ మోటివ్స్. దురాశలతో నడుస్తాడు. ప్రియ సహోదరులారా, భక్తుడికి దురాశలు ఉండవు, ఒకటే ఆశ ఉంటుంది. భక్తుని ఆశ ఏంటంటే దేవుడే తనకు ఆశ. ఆమేన్. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు. ఈ భూమి మీద ఎప్పుడు తీరుతుందండి ఆశ? ఒక జంతువుని చంపి తింటుంది, తిన్న వెంటనే దానికి ఆశ తీరుతుందా? తీరదు. పరిగెట్టి మరలా ఇంకో జంతువు మీదకి వెళ్ళాలనుకుంటుంది. ఈ ఆశలు కూడా మనుషులను అట్లా తీసుకెళ్తాయి. చివరికి మనిషి ఎలా మారాడంటే అపహాసకుడుగా మారాడు. అయితే దేవుడే మాత్రం విక్రించబడేవాడు కాడండి. బైబిల్ అంటుంది, పరమందు ఆసీనుడైన వాడు నవ్వుకుంటున్నాడంట. పరమందు ఆసీనుడైన వాడు నవ్వుతున్నాడు. ఎందుకంటే ఆయన ముందు మనుషులు లేనట్టే ఉన్నారంట, అభాయులై ఉంటున్నారు. ఆయన ముందు ఎవరు లేనట్టుగానే ఉన్నారు. ఖాళీ రోడ్డు ఎలా ఉంటుందో ఇప్పుడు మనందరం కూర్చున్నాం, కానీ మనం అంటే దేవుని దృష్టిలో లేనట్టుగానే ఉన్నామంట. అంటే మనుషులు ఆయనకి ఎన్నిక కాదు, ఆయనకి రాజ్యములు ఆయనకి ఎన్నిక కాదు. మరి అటువంటి అప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఈ అంత్య దినాలలో కొందరు వచ్చి అపహాసించుచున్నారు. ఎందుకండి? ఏమని అపహసిస్తున్నారు? చూడండి, వాక్యములో ఏమని రాయబడింది? ఆయన రాకడను గురించి వాగ్దానము ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును నున్నట్టే. వీళ్ళ వాదన ఏంటంటే, రాకడంటున్నారు, మొదటి నుండి ఎట్లా ఉందో ఇప్పుడు వరకు అలాగే ఉందిగా, ఏమీ మారలేదు కదా అని మనం అనుకుంటున్నాం. అట్లాగే ఉందా నిజంగా? ఏమీ లేదు. ఒకప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి ప్రపంచము ఎప్పుడు ఎలాంటి పెను విపత్తు వచ్చి సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రపంచం నడుస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో దేశాల్లో వరదలు, కొన్ని దేశాల్లో అగ్ని మంటలు, అడవులు తగలబడటం, భూకంపాలు, కొన్ని దేశాల్లో యుద్ధాలు, మారణహోమాలు, జనము మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యము, ఇవన్నీ కనబడుతున్నాయి కదా మనకి. రాకడ సూచనలు కనబడుతుంటే వీళ్ళు వచ్చి ఏమంటారు? ఆది నుండి ఉన్నట్టుగానే ఉందట. ఏదో అంటారు చూడండి, పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టుగా వీళ్ళకి కనపడటంలా. రాకడ సూచనలు వీళ్ళకి కనిపించటం లేదు. కళ్ళుండి చూడలేని వారు చెవులుండి వినలేని పరిస్థితిలోనికి వచ్చారు.
మనం ఇలాంటి మీటింగ్లు పెట్టి దేవుని వాక్యం చెప్తే అనుకుంటారు వీళ్ళకి తిన్నది అరగక లేదా నిద్ర పట్టక ఇలా పెట్టి రాత్రి మగళ్ళు చెప్తున్నారు అనుకుంటారు. ఆనాడు నోవాహు చెప్తున్నప్పుడు కూడా అలాగే అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈయనకేంటి, ఈయనకి చక్కగా హ్యాపీగా 3 కొడుకులు ఉన్నారు, హాయిగా ఇంట్లో ఉండి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆ కోడళ్ళు వాళ్ళందరూ హాయిగా ఉండొచ్చుగా, ఏంటి చక్కలు పట్టుకుని ఈ వడ్రంగి పనిచేసి ఆ చెక్కలు ఈ చెక్కలు తీసుకొచ్చి పెద్ద ఓడ కడుతున్నాడు ఇక్కడ. అది వాడిని అడిగితే ఏం రాబోతుందంటాడు? జలప్రలయం వచ్చేస్తుంది అంటాడు, సముద్రాలు వచ్చి కొట్టుకుపో వీలైన వాళ్ళారా మొత్తం మునిగిపోద్ది అంటున్నాడు. ఏంటని నీతిని ప్రకటించినటువంటి నోవాహుని ఏం చేశారండి? ఏళం చేశాడు, మొక్క పెట్టాడు. అయితే నోవాహు దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అది వరకు ఎప్పుడు చూడాల వర్షం ఎలా ఉంటుంది అనేది. మరి ఎలా ఉంది భూమి అప్పటి వరకు అంటే, అప్పటి వరకు మనుషుల ఆయుష్కాలం 900 సంవత్సరాలు. బా ఎన్ని వందలండి, నిజంగా 800 సంవత్సరాలు మనం కూడా బతికి ఎంత బాగుండవు కదా. ఎంతమంది కొని చెప్పండి, ఈ రాత్రి ఇస్తాను నేను ఆ కోరిక. అసలు 50 వచ్చేవాడికి షుగర్లు అంట, బీపీలు అంట ఇవాళ చెప్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ చాలా మందికి జబ్బులు ఉన్నాయంట ఒంటి నిండా. భయపడమాకండి, తగ్గిపోతుందండి యేసునామంలో. ఆమేన్. కానీ ఎంత బతికినా 1000 ఏళ్ళే కదండి. ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు. ఏమంటే మనం 1000 ఏళ్ళు బతికితే, ప్రభు మేము ఎన్నేళ్ళు బతికావు నీకు తెలుసా అని అడిగితే ఏమంటాడు ఆయన? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎన్ని రోజులు బతికావు? ఒక్కరోజు నువ్వు నా దృష్టిలో బతికింది, ఆ ఒక్కరోజుకి ఇంత మిడిసిపడుతున్నావా అంటాడు. ఎందుకని ఆయనకి సంవత్సరాలకు అంతం లేదు, ఆయన సంవత్సరాలకి మితి లేదు. ఒక్కసారి కన్నుల పైకి వెళ్తే ఆ నక్షత్రాలు దాటి ఆ పైకి వెళ్ళి ఏముందని వెతికితే శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో జేమ్స్ వెబ్ అని ఒక కెమెరా పంపించిన తర్వాత, ఒక స్పేస్ టెలిస్కోప్ పంపించిన తర్వాత ఇంకా మతిపోతుందట శాస్త్రవేత్తలకి. అబ్బో, ఈ సృష్టి అనేది సామాన్యమైనది కాదు. మనకంటే ఎక్కువ విశ్వాసులు శాస్త్రవేత్తలు. చప్పట్లు కొడదాం. మనకంటే విశ్వాసులు ఎవరు? ఎందుకు తెలుసా? మనకి అర్థం కావట్లేదు, వాళ్ళు చూసి వణికిపోతున్నారు. దేవుని మహత్యం ఇదా? ఎన్ని వేల టన్నులు ఉన్నటువంటి నక్షత్రాలను ఆకాశంలో ఏ తాడు లేకుండా, ఏ స్తంభం లేకుండా ఆకాశంలో ఎలా ఉంచాడు ఆయన? హౌ డిడ్ ఇట్స్ ఆల్ రిమైనింగ్ దేర్? ఒక్కటి ఊడి పడితే ఈ భూమి ఎంత? మొత్తం విశ్వంలో నలుసు భూమి. ఆ భూమి మీద మనం ఎంత? చీమంత కూడా కాదు మనం. అసలు చిరునామా లేకుండానే మన జీవితాలు చిరిగిపోతాయి. కానీ దేవుడు ఏది కదలనివ్వకుండా ఆజ్ఞ ఇచ్చాడు. నక్షత్రములను ఆయన పేర్లు పెట్టి పిలిచాడట. వాటికన్నీ ఏం పెట్టాడు ఆయన? పేర్లు పెట్టాడు. ఈ హోల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆకాశమును జానతో కొలిచినటువంటి వాడు. ఇవి చూసినప్పుడు శాస్త్రవేత్తలకు అర్థమవుతుంది, దేవుడు అనే మాట మామూలుది కాదు, ఇది ఆషామాషి విషయం కాదు, ఆయన అనంత జ్ఞాని. కానీ అపహాసకులకి అర్థం కావట్లేదు దేవుని అనంత శక్తి. దేవుడు ఛాలెంజింగ్ గాడ్. నోవాహును అలాగే హేళన చేశారు. హేళన చేస్తే ఏమైంది? చివరికి మొత్తం వచ్చి మునిగిపోగా ఈ నోవాహు తన ఇంటి వారి చేత రక్షించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపహాస్యం చేయకుండా దేవుని మాట వింటే రక్షించబడతాం. మనం వింటే, విశ్వసించినట్లయితే మనం రక్షించబడతాం. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, ఏంటి ఇంకా ఆలస్యం ఏంటి అంటున్నారు. దేవుడు ఆలస్యం చేస్తాడా? చేయడు. మనం ఏది చెప్పినా కానీ మనదంతా ఆలస్యమే. ఏది మనం టైంకి చేస్తామా? ఆదివారం టైంకి వస్తామా? రా. ప్రతిదీ ఏదన్నా చెప్పిన పని ఈ టైంకి చేస్తాను అంటాం, కానీ ఆ టైంకి చేస్తాం మనం చెయ్యం. ఎందుకని? మనం మనుషులం. చెప్పుకోండి, ఎవరండి మనం? మనుషులం. కానీ దేవుడు అలా ఆలస్యం చేస్తాడా? ఆయనకి ఏమైనా ఆయాసం ఉందా ఆలస్యం చేయడానికి? ఆయనకి ఏమైనా బీపీ ఉందా? ఆయనకి ఏమైనా షుగర్ ఉందా? బైబిల్ అంటుంది ఆయన ఆలయ్యాడు సొమ్మసేలాడట ఆయన. మరి ఎందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఆయన ఆలస్యము దీర్ఘశాంతము అనండి. ఏంటంటే అది ఆయన ఓర్పు. ఓర్పుని మనుషులు ఏమనుకుంటున్నారు? ఆలస్యం అనుకుంటున్నారు. ఆయన యొక్క సాత్వికాన్ని ఆలస్యం అనుకుంటున్నారు. ఈ రాత్రి మీ మనసులో అలాంటి ఆలోచన ఉంటే తీసేసుకోండి. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆమేన్. ఆయన దీర్ఘశాంతం మనకేం చెప్తుంది? వాట్ డస్ ఇట్ టెల్? దేవుడు పేషెంట్గా ఉన్నాడు, కదలకుండా లాగా ఉన్నాడు. హీబ్రూలో ఎరిక్ అపాయం అంటారు. ఎరిక్ అపాయం అంటే దేవునికి పొడవాటి ముక్కు ఉంటుంది అంటారు.
ఎందుకంటే అలాంటి పోలిక అంటే అంటారు, పొడవాటి ముక్కు ఉందంటే ఓర్పు ఎక్కువ ఉంది అని అర్థం అంట. హెబ్రీలు అలా అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దేవుడికి చాలా ఓర్పు ఎక్కువ. ఎంత ఓర్పు ఎక్కువ అంటే మనిషిని సహిస్తాడు 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 సహిస్తాడు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం చూడండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును. ఇప్పుడు మన ముందే ఉన్నాయంటే 3 ఐటమ్స్ ఉన్నాయి దేవునికి సంబంధించినవి. ఒకటి అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘ. మనం ఎంత కవ్వించినా కూడా దేవుడు కొంచెం కూడా సహనం కోల్పోవట్లే. ఇప్పుడు మన ఎవరైనా కొద్దిగా ఒక మాట అనగానే ఏం కోల్పోతాం? 1కి 4. నువ్వు 1 అంటావా, నేను ఎన్ని అనగలను చూడని మాటకి 10 మాటలు అనేసేస్తూ ఉంటారు. సహనం కోల్పోతాం. కానీ దేవుడు అలా సహనం కోల్పోయేవాడు కాడట. ఆయన సహనం కోల్పోయి ఉంటే పాటికి ఎన్నోసార్లు భూమిని నాశనం చేసి ఉండేవాడు. బట్ గాడ్ ఈజ్ పేషెంట్ అండ్ స్లో టు యాంగర్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏముంది ఆయనకి? దీర్ఘ శాంతం, అనుగ్రహ ఐశ్వర్యం. అన్నీ అనుగ్రహమే కదా. గాలి మనం పీలుస్తున్నాము, ప్రాణవాయువుని పీలుస్తున్నాము. ఇది ఎవరు అనుగ్రహము? దేవుని అనుగ్రహం. దీనికి మీటర్ వేసి దీనికి బిల్లు కట్టాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? బిల్లు కట్టకపోతే ఫీజు తీసారు అనుకోండి, మీకు గాలి ఉండదండి రేపటి నుంచి పీల్చడానికని ఫీజు తీసేస్తే ఏమైపోతాం? కరెంటు కాదు, ఇది ప్రాణమే పోద్ది. మరి ఈ ప్రాణవాయువు అంతా ఎక్కడ ఉంది? ఈ లోకంలో ఉంది, భూమి మీద తప్ప ఎక్కడా లేదు. మళ్ళీ వెతుకుతున్నారు ఎక్కడైనా ఉందేమో. ఇలాంటి గ్రహం అని వెతుకుతుంటే ఇన్ని వేల కోట్ల గ్రహాల్లో ఎక్కడ భూమి లాంటిది ఒక్కడ కూడా కనపట్ల. ఈ భూమికి అంత ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు. మనకే పగలు రాత్రి 2 ఉన్నాయి. మిగిలిన గ్రహాలన్నిటికీ పగలే పగలు, రాత్రి ఉండదట. వాటికి చీకటి ఉండదు. వాటికి చీకటి లేకపోతే మనిషి బ్రతకలేడు. మొత్తం వేడితో మలమల మాడిపోవడమే. కానీ భూమికి ప్రత్యేకమైనది ఇచ్చాడు. ఇదంతా భక్తులు ఏం చేసి చూశారు తెలుసా? భక్తులు వీటిని అర్థం చేసుకుని ఆకాశములో నీ చేతి పని, ఆకాశము నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నిన్ను గురించి బోధిస్తున్నది అని ఈ అంతరిక్షం అంతా దేవుని మహిమను అర్థం చేసుకున్నారు. అండర్స్టూడ్. అప్పుడప్పుడు యెషయా అంటాడు, నీవు కన్నులెత్తి వీటిని చూడు అన్నాడు. నేటి మనిషి ప్రకృతిని ఎన్నడూ ఆలోచించట్లేదు. ఇదంతా దేవుడిస్తున్నాడు. వర్షాలు, చలికాలము, వేసవికాలము, ఇవంతా ఏంటంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము. ఇదంతా ఎందుకు దేవుడిస్తున్నాడు మనిషికి చెప్పమంటారా? కింద రాయబడింది, మారు మనసు పొందుటకు ప్రేరేపించుతున్నాడు అంట. ఏంటమ్మా? హల్లెలూయా. ఏం పొందాలి మనం? మారు మనసు పొందాలి. దేవుడు నాకు ఇస్తున్నాడు, నీరిచ్చాడు, గాలినిచ్చాడు, మంచి వాయువులను ఇస్తున్నాడు, వాతావరణాన్ని ఇచ్చాడు, ఋతువులను ఇస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, అన్నీ నాకు ఇచ్చాడు, నాకు ఆయుష్ని ఇచ్చాడు. ఇదంతా ఏం చెప్తుంది నాకు? నీవేం పొందాలి? మారు మనసు పొందు, మారు మనసు పొందు అంటాను. వాక్యం ఒక్కటే కాదు, దేవుని అనుగ్రహం మనల్ని మారు మనసు పొందమంటున్నాడు. హల్లెలూయా. కానీ దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తేనంట ఆ కింద ఏం రాశాడండి? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. ఏ దినం అండి? ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏ దినం ఉంది? ఉగ్రత దినం అనండి. ఏ దినం అండి? ఎలా ఉంటుంది ఆ ఉగ్రత దినము? ఎవరైనా తట్టుకోగలరా? ఒకళ్ళైనా తట్టుకోగలిగిన శక్తిమంతుడు ఎవరైనా ఉన్నాడా ఆ ఉగ్రత దినమును నిలబడగలిగిన వాడు? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో భూరాజులను, ధనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండ సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవ్వడు. ఎవరి మహా ఉగ్రత దినము? గొర్రెపిల్ల యొక్క ప్రేమను చూసాం సిలువలో. గొర్రెపిల్ల యొక్క త్యాగాన్ని మనం వింటున్నాం. యేసు ప్రభు నీ కోసం, నా కోసం సిలువ పైన
తన ప్రాణాన్ని పెట్టాడు. నలిగిపోయాడు గొర్రెపిల్ల, వధించబడింది ఆ గొర్రెపిల్ల రక్తం ఎందుకు చిందించాడంటే నీ మీదకి నా మీదకి రావాల్సిన ఉగ్రత ఆయన మీదకి తీసుకున్నాడు. ఏ పాపం ఎరుగని వాడు మన కోసం పాపంగా చేయబడ్డాడు. ఆ ఉగ్రత అంతా ఆయన అనుభవించాడు కనుక ఇప్పుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. అయితే మారు మనసు పొందకపోతే జరిగేది ఏంటంటే నీ ఉగ్రత నువ్వే భరించాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ఫేస్ ద ఫ్యూరీ ఆఫ్ గాడ్ బై యువర్ సెల్ఫ్. నీకు నువ్వే ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ దినం ఎలా ఉంటుంది? ప్రియులారా, దేవుని ఉగ్రతను సహించగలిగినటువంటి వాడెవడు లేడటండి. అట్టి ఉగ్రత నుండి తప్పించాలంటే ఎవరు తప్పించగలరంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే మన ఉగ్రతలో నుండి తప్పించబడతాం, మరణములో నుండి తప్పించబడతాం, జీవములోనికి మనం వెళ్తాం. అయితే ఇక్కడ గమ్మత్తైన మాట ఇక్కడ ఉంది. ఏంటంటే చూడాల్సింది పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నవి. ప్రభు దృష్టికి ఎలా ఉన్నాయంట? 1000 సంవత్సరాలు. మీరు ఆలస్యం అనుకుంటున్నారు కానీ 1000 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నారు కానీ అది లెక్క చూస్తే ఎన్ని దినాలు అవి? ఒక్క దినం. ఆదాము ఆయన సన్నిధిలో ఒక్క దినం బతికినట్టే. మెల్కీషెదెకు ఒక్క దినం లోపే బ్రతికినట్టే. 960 సంవత్సరాలు బ్రతికినా అతను ఒక్క దినం లోపే బ్రతికినట్టే. మరైతే ఇక మన జీవితం ఎంత? నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే 1 గంట అయినా ఆయన లెక్కలో ఉందా మన జీవితం? మరి అట్లాంటప్పుడు ఇంకొక దినం ఒకటి ఉందండి. గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వస్తుందంట. అది కూడా దినమే. ఇప్పుడు దేవుని ఉగ్రత 1 గంట వస్తుందా, 2 గంటలు వస్తుందా? ఒక 1000 సంవత్సరాలు వచ్చిందనుకోండి ఉగ్రత. 1000 సంవత్సరాలు భూమి మీద వరదలు, భూకంపాలు, ఉప్పెనలు, శోధనలు మానవ ప్రపంచాన్ని చుట్టుముడితే ఈ లోకము నిలుచుని ఉంటుందా అండి? ఉండలేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, వద్దులే, నా ఉగ్రత వారి మీద చూపించొద్దు, నా యొక్క ప్రేమను వారికి చూపించాలని ఎవరు నశించుట ఇష్టం లేక మన నిమిత్తమైన దీర్ఘశాంతం గలవాడై ఆలస్యము చేస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వచ్చినప్పుడు మన ఆయుష్కాలము ఇంకొక రోజు వస్తుంది. ఆ రోజున మన ఆయుష్కాలం 1000 సంవత్సరాలు ఉన్నంత ఆయుష్కాలం మరలా మనకి ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించినప్పుడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 1:17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకము రావు. నేను సృజించిన దాని యందు మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడు. 20వ వచనం చదవండి. కొత్త భూమి కొత్త ఆకాశం ఎలా ఉంటుంది? అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై. ఎవరంట? ఓ పిల్లోడు చచ్చిపోయాడు అనుకోండి కొత్త భూమి కొత్త ఆకాశంలో. వాడు చనిపోతే ఎన్ని సంవత్సరాలు చనిపోతే బాలుడు? అతను ఇక్కడ ఎవరైనా 100 ఏళ్ళు ఉండి బతికి చనిపోయిన బాబు చచ్చిపోయాడు అంటారు ఎవరైనా? ఏమంటారు? చాలా పెద్ద ఆయనండి అంటారు. ఊర్లో అందరికంటే పెద్ద. ఇస్రాయేల్ దేశంలో 120-130 సంవత్సరాలు బతికేవాళ్ళు ఉన్నారు. అక్కడ మన తెలుగు వాళ్ళు పనిచేస్తారు ఎక్కువ మంది. వాళ్ళకి హెల్ప్ చేయడానికి, పెద్దలకి వృద్ధులకి పనిచేయడానికి మన తెలుగు సమాజం వాళ్ళే ఎక్కువ. వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ స్నానం మందులంతా ఎక్కువ తెలుగు వాళ్ళే పనిచేస్తారు. ఎక్కువ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఆ జరిగేటువంటి వాళ్ళ మధ్యలో ఎవరైనా 90 ఏళ్ళకి చనిపోతే అంటున్నారంట, చాలా చిన్న వయసులో చనిపోయాడండి అంటున్నారంట. ఇంకా చాలా చూడాల్సింది ఉంది, వాళ్ళ యొక్క మనవాళ్ళు పెళ్ళిళ్ళు చూడకుండా చనిపోయాడు ఇతను అని అంటున్నారంట 90 ఏళ్ళకి. మనకైతే అబ్బో అసలు నిజంగా ఈయన అదృష్టవంతుడు అంటే ఎన్ని ఏళ్ళు బతికాడు, అసలు ఈయనంత అదృష్టవంతుడు ఈ ఊర్లో ఎవరు లేరండి అంటే, అక్కడ ఏమనుకుంటున్నారంటే ఈయన ఇంకా చిన్న వయసులో చనిపోయాడు అంటున్నారంట. నేను అది విన్న తర్వాత ఆశ్చర్యం కలిగింది. మాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళకి అయిపోతున్నారా ఇక్కడ? అసలు దాన్ని ఏమనుకోవాలి మేము?
ప్రభు రాకడలో బాలుడు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు అంటే మరి ఇక వృద్ధుడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు ఆలోచించండి. ఉగ్రత వస్తే తీర్చలేని ఉగ్రత ఉంటుంది. ఉగ్రతను తప్పించుకుంటే కొత్త భూమి, కొత్త ఆకాశం. యు హ్యావ్ అనదర్ లైఫ్ టు లివ్, ఏ న్యూ హెవెన్ అండ్ ద న్యూ ఎర్త్. పాతవి గతించను, సమస్తమును కొత్తమైన. దేవుడు సమస్తాన్ని మార్చబోతున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూడండి. కొత్త భూమి, కొత్త ఆకాశము గురించి అక్కడ రాయబడింది. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నూతనమైన ఆకాశం చూశాడు, నూతనమైన భూమిని చూశాడు. ఇప్పుడు నూతనమైన పట్టణాన్ని చూస్తున్నాడు. నూతనమైన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దెన్ ఐ సా ఎ న్యూ హెవెన్ అండ్ ఎ న్యూ ఎర్త్ అండ్ ఎ న్యూ సిటీ. కొత్త పట్టణాన్ని నేను చూస్తున్నాడు. ప్రియులరా, మరి పాతవి ఏమవుతాయి చెప్పండి? గతించిపోతాయి. ఇదంతా పాతదే, పాతగిల్లిపోతుంది. ఇది ఎందుకు పాతదైపోతుంది? ఏ భూమికి ఆయుష్ ఎంత ఉంటుంది అంటే కార్బన్ డేటింగ్ అనే ఒక పద్ధతి ఉంది. కార్బన్ డేటింగ్ ద్వారా నేలకున్నటువంటి వయసు నిర్ధారణ చేస్తారు. జేమ్స్ ఇర్విన్ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఒక రాయి తీసుకొచ్చాడు. ఆ రాయి తీసుకొస్తే విజయవాడ కూడా వచ్చాడు ఆయన. చంద్రుడి మీద నడిచిన ఆయన రాయి తెచ్చాడు. ఆ రాయి కోసమే చంద్రమండలానికి మనుషులు వెళ్ళారు. ఆ రాయి దొరకలా చివరికి జేమ్స్ ఇర్విన్కి దొరికింది. ఆయన తీసుకొచ్చిన తర్వాత చంద్రుడి వయసు ఎంతో నిర్ధారణ చేశారు. ఎలా చేస్తారంటే కార్బన్ డేటింగ్ చేస్తారు, కార్బన్ టెస్ట్ చేస్తారు. దాన్ని చేసినప్పుడు ఇంత వయసు అని చెప్పి నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు భూమి యొక్క వయసు ఎంత అంటే బైబిల్ గ్రంథంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు ఉంది. తర్వాత పాపం ప్రవేశించిన తర్వాత నుండి మనిషి ఆయుష్ను దేవుడు చూపిస్తూ వచ్చాడు. పాపం ప్రవేశించక ముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటారు అంటే ఎవరికి తెలియదు. అది నోబడీ నోస్ ఫర్ షూర్. అప్పటికి మరణం లేదు వాళ్ళకి, ఇంకా వాళ్ళకి వ్యాధులు లేవు కనుక ముందెంతుందో తెలియదు. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి వయసు కౌంట్ అయింది. పాపం ప్రవేశించిన తర్వాత వయసు ఎందుకు కౌంట్ అయింది? మరణం వచ్చింది కాబట్టి, చనిపోతున్నాం కాబట్టి వయసు లెక్కించుకుంటున్నాం. ఇప్పుడు మనం చనిపోమనుకోండి, ఇంకా బర్త్డేలు ఎందుకు అవసరం ఉందండి? లేదు కదా. ఎందుకంటే ఎప్పుడు ఉండేవాడికి ఇంకే రోజు ఉండేదే కదా. ఎన్నడూ మనం చనిపోవంటే ఇంకా బర్త్డేలు చేసుకోవాల్సిన అవసరం లేదు. డెత్ డే ఉంది కాబట్టి ఏ డే చేసుకుంటున్నాం? బర్త్డేలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆదాము 900, ఆ తర్వాత మెల్లగా జలప్రళయం అయిపోయిన తర్వాత ఒక షేతు 600 సంవత్సరాలు మళ్ళా బ్రతికాడు. ఆ తర్వాత అబ్రహాం దగ్గరికి వస్తే 200, 175 అలా తగ్గుతూ దావీదు ఇటువంటి వారు వచ్చేప్పటికి 70 సంవత్సరాలకు వచ్చేసింది. ఆయుష్కాలం తగ్గుతూ వచ్చేసింది. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ భూమికి వయసు పెరిగిపోతున్నట్టుగా ముసలదైపోతుందంట. ఎందుకంటే పాపము దాని మీద భారం అయిపోయిందంట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. భూమి యొక్క వయసు ఏంటి? ఎవరైనా చూడాలి, అర్థం చేసుకోవాలి, బైబిల్ యొక్క దృక్పథం ఏంటో తెలుసుకోవాలంటే చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. ఏలయనగా ఎందుకు కనిపెడుతుంది? సృష్టి అంత ఆశతో ఎందుకు ఉందంటే నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోవర్చుకొనిన వాణ్ణి మూలముగా వ్యర్థపరచబడి ఉండెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూల్గుచు సృష్టి యావత్తు వేదన పడుతుందంట. అంటే ఇప్పుడు చిన్నప్పుడే రోగం వచ్చిందనుకోండి, చిన్నప్పుడే షుగర్ వచ్చిందనుకోండి, చిన్నప్పుడే వ్యక్తికి గుండె జబ్బులు ఏదైనా ఉన్నాయనుకోండి, మిగతా వాళ్ళకంటే తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. తొందరగా నలిగిపోతూ ఉంటాడు మనిషి, తొందరగా జబ్బు పడిపోతూ ఉంటాడు. ఇమ్యూనిటీ తగ్గిపోయింది, తొందరగా అంటువ్యాధులు వచ్చేస్తాయి, తొందరగా చర్మ వ్యాధులు వస్తాయి. కారణం ఏంటంటే శరీరంలో
బలము లేదు, రోగ నిరోధక శక్తి లేదు. కనుక మెల్లమెల్లగా కళ్ళు తొందరగా మసక వచ్చేస్తుంది. కళ్ళజోడు చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు, చిన్న వయసులోనే అన్నం అరగట్లేదు. గ్యాస్ బిళ్ళలు పెద్దోళ్ళతో సమానంగా పిల్లలకు వేయాల్సి వస్తుంది అనుకోండి. అప్పుడు ఏమంటాం మనం? ఆరోగ్యం మనిషిలో లేదు. అలాగే భూమి కూడా తొందరగా నాశనమునకు లోనై ఉన్నదట. ఇది అందుకే ఏకగ్రీవముగా మూలుగుచూ ఉన్నది, ప్రసవ వేదన పడుచున్నది. ఎందుకనంటే తొందరగా రావాలి, ఆయన వచ్చి ఈ సృష్టిని విమోచించాలి. లార్డ్ షుడ్ కమ్ అండ్ రిడీమ్ దిస్ హోల్ క్రియేషన్. చేసిన వాడే మరలా కొత్తదిగా చేయాలి. హల్లెలూయా. కనుక మనం దేనికోసం కనిపెడతాం అంటే కొత్త భూమి, కొత్త ఆకాశం కోసం కనిపెట్టే వారంగా ఉన్నాం. ఇప్పుడు పేతురు చెప్తున్నటువంటి ఈ మాటలు ఆనాటి అపహాసకులకి చెవులోకి ఎక్కట్లేదు. కానీ రాత్రికాలం ముందు మీరు అర్థం చేసుకున్నట్టయితే ప్రియులారా, ఈ లోకానికి అంతం ఉంది. ఈ లోకానికి ఏముంది? అంతం. దెర్ ఇస్ ఎండ్ టు ఎవ్రీథింగ్. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నదని బైబిల్ చెప్తుంది. అన్నిటికీ అంతం సమీపంగా ఉంది. అయితే ఇప్పుడు చివరి మాట అని చెప్పి నేను ముగిస్తాను నేను. అయితే ఇప్పుడు మనం దేనికోసం కనిపెట్టాలి? ఫర్ వాట్ షుడ్ వి నీడ్ టు లుక్ ఫర్ అంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు హల్లెలూయా. ఇక్కడేమో నాశనం ఉంటే అక్కడ అందులో ఏముంది? కొత్త భూమిలో నీతి ఉంటుంది. దేర్ ఇస్ రైచియస్నెస్. మరి ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి ఎవరు వెళ్తారు తెలుసా అండి? నీతిని సంపాదించుకున్న వారు వెళ్తారు. నీతిమంతుడైన యేసుక్రీస్తుని విశ్వసించి మీరు నీతిని సంపాదించుకుంటే ఆ కొత్త భూమిలోనికి మీరు ప్రవేశిస్తారు. ప్రకటనలో అంటాడు, అపవిత్రమైనది ఏది అందులోనికి ప్రవేశించదు, నిషిద్ధమైనది ఏది అందులోనికి ప్రవేశించదు. దొంగలైన, చోరులైన, తర్వాత విగ్రహారాధికులైన, మాంత్రికులైన, వ్యభిచారులైన అందులోనికి ప్రవేశించలేదు. మరి ఎవరు వెళ్తారు అందులోనికి? నీతిమంతులు మాత్రమే దేవుని రాజ్యములో జ్యోతుల వలె ప్రకాశిస్తారని దానియేలు 12వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే, కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి ప్రవేశించాలంటే దీన్ని విడిచిపెట్టి ప్రతి వ్యక్తి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మారు మనసు పొందాలి. ఈ సమయం మనకుంది, రేపు మనకుంటుందో లేదో మనలో ఎవరికి తెలియదు. ఏ దినమున ఎలాంటి పరిస్థితి సంభవిస్తుందో, ఎవరు ఎలాంటి స్థితిలో మనం ఉంటామో తెలియదు. కనుక నేడు ఈ దినం ఉండగానే మనం సద్వినియోగం చేసుకుని ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడాలి. లేకపోతే రాబోయే ఉగ్రత నుంచి మనని తప్పించేటువంటి వాడు ఎవరు ఉండరు. అయితే ఒకవేళ యేసుప్రభు వారు రాకడ ఆలస్యం అయితే ఏం చేయాలి? ఇప్పటికి 25 వరకు చూసాము, ఆలస్యమైంది అనుకుంటే ఒకవేళ 2050వ సంవత్సరం వరకు ప్రభు ఆలస్యం చేస్తే మనం ఆయన అనేవాళ్ళం, రమ్మని పిలవగలిగిన వాళ్ళం కాదు. ఎందుకని ఆలస్యం చేస్తున్నా అంటే ఎవరు నశించడానికి ఇష్టం లేదు కాబట్టి. ఒకవేళ ఆలస్యం చేస్తే, ఇఫ్ లార్డ్ టారీస్, ప్రభు ఆలస్యం చేస్తే ఏం చేయాలి? పరలోక రాజ్యం అంట పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడిన కన్నికలు పోలి ఉన్నదట. ఎంతమంది మొత్తం కన్నికలు? 10 మంది. ఆ 10 మందిలో ఒక 5గురిని మాత్రమే బైబిల్ మెచ్చుకుంది బుద్ధిమంతులని, బుద్ధి గలవారని. మిగిలిన వారు బుద్ధిహీనులని. ఎందుకని వీళ్ళని బుద్ధి గలవారని, వీళ్ళని బుద్ధి లేని వారు అన్నారంటే, పెండ్లి కుమారుని రాక ఆలస్యమైంది కాబట్టి వీళ్ళందరూ కునికి నిద్రించారు. కునికి నిద్రించిన వారిలో 5గురు ఎలా నిద్రపోయారు? తమ దివిటీలను సిద్ధం చేసుకుని పెట్టుకుని నిద్రపోయారు. మిగిలినటువంటి 5గురు తమ దివిటీలను కానీ నూనెను కానీ సిద్ధం చేసుకోలేదు. వాళ్ళ దగ్గర సిద్ధెలు ఉన్నాయి, సిద్ధెలలో నూనె లేదు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని స్వరమ వినపడగానే 10 మంది లేచారు, కానీ 5గురు మాత్రమే పెండ్లి విందులోనికి వెళ్ళగలిగారు. అంటే ఒకవేళ ప్రభు రాక ఆలస్యం అయిందని మనము నిద్రపోతున్నామేమో చూసుకోవాలి. ఒకటి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దివిటీలను వెలిగించుకోవడానికి సిద్ధంగా మన యొక్క దీపాలలో నూనెను సిద్ధపరచుకోవాలి. అలాంటి నూనె ఎక్కడుంది అంటే, ఇదిగోండి మీ చేతిలో ఉన్న దేవుని వాక్యము నూనెకు పోల్చబడింది. పరిశుద్ధాత్మ నూనెకు పోల్చబడింది.
ఇవి మన హృదయాల్లో మనం ఎప్పుడైతే దాచిపెట్టుకుంటామో మన జీవితాలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి. పేతురు అంటాడు, ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా అంట ఈ వాక్యమే దీపం అంట. ఈ వాక్యమే ఏమైనది? దీపమైనది. చీకటి గల చోటున వెలిగిచ్చేటువంటి దీపము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు. ఇప్పుడు ఎవరి దీపం వెలిగిస్తుందండి అంటే, ఎవరికైతే దేవుని వాక్యం ఉందో, ఎవరైతే ప్రవచనాల మీద దృష్టి పెట్టారో, ప్రవచన వాక్యములను వింటారో, ప్రవచన వాక్యములను చదువుతారో, అట్టి వారికి దీపము వెలిగినట్టుగా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రవచన వాక్యములను మర్చిపోయారు, వీటిని ధ్యానించకుండా ఉన్నారనుకోండి, అట్టి వారి దీపము ఏం చేయబడినట్టు ఉంటుంది? ఆరిపోయినట్టుగా ఉంటుంది. ద లార్డ్ విల్ పుట్ ఆఫ్ దేర్ ల్యాంప్. దేవుడు దీపాన్ని వెలిగించువాడై ఉన్నాడు. దావీదు అన్నాడు, నా దీపమును వెలిగించువాడు ఆయనే అన్నాడు. మన దీపం ఏదండి అంటే మన చేతిలో ఉన్న దేవుని వాక్యం. ఇది పట్టుకుంటే మన దీపాలు వెలిగి ఉంటాయి. మనము దేవుని రాకడ వరకు మనం కనిపెట్టేటువంటి గుంపులో మనం ఉంటాం. ఎదురు చూసేటువంటి గుంపులో మనము జీవించగలుగుతూ ఉంటాం. అయితే ఈ లోపల మనం ఇంకొకటి కూడా చేయగలుగుతున్నాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3:15. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఎలాంటిది అని అర్థం చేసుకోవాలంటే, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థం. ఇప్పుడు ప్రభు ఆలస్యం చేస్తే మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని తెలుసుకోవాలి. రక్షణ కోసం ఆలస్యం చేస్తున్నాడు. అప్పుడు సంఘం ఏం చేయాలి తెలుసా అండి? రక్షణార్థమైన పనిని చేయాలి. 10 మంది రక్షించబడటానికి మనం సువార్త సేవ చేయాలి. ఆలస్యం చేశాడు, 2050 2070 వరకు రాలేదు. ఎందుకు రాలేదు? ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడు కాదు మన పని. రక్షణార్థమైనది అంటే దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఈ సమయంలో సంఘము ప్రతి చోటకు వెళ్ళి ప్రభువును గురించిన సువార్తను ప్రకటించాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి రక్షణార్థమైందని ఎంచుకుని సంఘం వెళ్ళి దేవుడి సువార్త చెప్పాలి. ఈ దినమున ఇంట్లోంచి గడప దాటి బయటకు కూడా కొంతమంది ప్రభు నిమిత్తం అడుగు పెట్టలేకపోతున్నారు. గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించేటువంటి సేవకులను ఈ దినమున సరిగ్గా మనము ప్రేమించలేకపోతున్నాము, వారిని గౌరవించలేకపోతున్నాం, వారిని సన్మానించలేకపోతున్నాం. సువార్త చెప్పే వారి పాదములు ఎంతో సుందరమంట. ఒకరోజు రాబోతుంది, ఎంత వెతికినా కానీ, సముద్రం దాటి వెళ్ళి వెతికినా కానీ దేవుని మాట దొరకని రోజు వస్తుంది. దే విల్ నాట్ సీ, దే కెనాట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకనంటే వాళ్ళ మధ్యకు దేవుడు ప్రవక్తలను పంపిస్తే వాళ్ళు ప్రవక్తలను తిరస్కరించారు కాబట్టి. యేసు ప్రభువు యెరూషలేము చూసన్నాడు, యెరూషలేమా, ఈ రోజు కనుక నీ కన్నులు తెరవబడితే ఈ రోజు నీకు చాలా మంచి రోజు అయి ఉండేది. కానీ ఈరోజు ప్రభు నిన్ను దర్శించడానికి వస్తే నీవు ఆయనను ఎరుగకుండా ఉన్నావు. రక్షణ నీ దగ్గర తీసుకుని వచ్చాను, నేను సమాధానాన్ని నీ దగ్గర తీసుకొచ్చాను, కానీ నువ్వు ఎరుగకుండా ఉన్నావు అని చూసి ఏడ్చన్నాడు, నీ ఇల్లు నీకు విడవబడద్దు అన్నాడు. అయితే ఏం జరిగింది? ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మాట అన్న 37 సంవత్సరాలకి యెరూషలేము మొత్తం కాలిపోయింది. 11 లక్షల మంది యూదులు చనిపోయారు, చంపబడ్డారు. యెరూషలేము అంతా రక్తము ఏరులై పారింది. రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే మార్గమే లేదు. కనుక దేవుని దీర్ఘశాంతము రక్షణార్థమైంది. ఆలస్యం ఎందుకంటే రక్షించబడాలని. ప్రియులారా, మరి ఈ యొక్క రాత్రి కాలమందు కొత్త భూమి కొత్త ఆకాశానికి నీవు సిద్ధపడతావా? సిద్ధపడేటువంటి ఆలోచన హృదయంలో ఉందా? నాకు తెలిసి ఈ బైబిల్ని ఎవరైనా చేతిలో పట్టుకున్నారంటే ఇందులో ఉన్నవాళ్ళు చెప్పిన మాటలు నమ్మేట్టయితేనే బైబిల్ పట్టుకోవాలి, లేకపోతే దీని పరువు పేరు తీసేయకూడదు. బైబిల్లో ఉన్న సత్యాన్ని విని అపహాసకులుగా బతకడం కంటే ఈ లోకంలో ప్రభు అన్నాడు, మీకంటే ముందు పరలోకానికి వేసి వెళ్ళిపోతారన్నాడు ఆయన. ఎందుకన్నాడు? వేషధారులైన మీరు వెళ్ళరా అన్నాడు ఆయన. ఇందులో ఉన్న బైబిల్ ఏం చెప్తుంది? అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడట? ఏమంటే దేనికోసం ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణము కోసం ఎదురు చూశాడట.
అబ్రహాం పిల్లలని పేరు పెట్టుకున్న మనం అబ్రహాం ఎదురు చూసినట్టుగా కొత్త భూమి కొత్త ఆకాశం కోసం సిద్ధపడకుండా అపహాసకుల వలె మారితే అప్పుడు ఎవరు ఆలోచన వింటారు? దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తావు, పాపుల మార్గమున నిలబడతావు, అపహాసకులు కూర్చుండే చోటు ధర్మశాస్త్రం అంటే ఆనందం ఉండదు. యెషయా అంటాడు, ఈ ధర్మశాస్త్ర వాక్యం వినని వాడికట ఉదయించదట, వెలుగు ఉదయించదట వారి జీవితం మీదకి. వారికి తెల్లవారదంట, ఇక వారి కన్నులు వెలుగు చూడవట. నోబడి షుడ్ నాట్ స్కాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని హేళన చేయకూడదు. వాక్యాన్ని ఎత్తి పట్టుకొని గౌరవించే స్వభావం మన దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం క్రైస్తవులు. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? రేపొద్దున ఏం వస్తుందనా, రేపొద్దున ఏం సంపాదిస్తామని కాదు. మన విశ్వాసం పదిలమవుతుంది ఎప్పుడంటే నిత్య జీవం కోసం కనిపెట్టినప్పుడే మనము దేవుని కోసం చివరి వరకు నమ్మకంగా ఉండగలుగుతాం. కనిపెట్టే బుద్ధి లేదనుకోండి, ఈరోజు ఏమొస్తుంది, ఈ పూటకి ఏం జరుగుద్ది, ఈరోజు ఏం లాభం వస్తుంది, రేపొద్దునే మిగులుతుంది ఆలోచనే ఉంటుంది. పితరులు ఎవరు కూడా అలాంటి జీవితం జీవించలే. కొరడాలతో కొట్టినా కనిపెట్టారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. హింసలు వాళ్ళ మీద చెలరేగినప్పుడు కూడా, దారుణమైన హింసల్లో కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టలా. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టారు, ఈ శరీరము శిథిలమైపోయినా కానీ మాకు ఇంకోటి వస్తుంది. హల్లెలూయా. నేను మంచి పోరాటమును నా పరుగు తుదముట్టించా, నా కోసం ఏముంది? నీతి కిరీటం నా కోసం ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఆ దినం వస్తే నేను ఆయన ముందు ఉండాలని ఆశపడుతున్నానని భక్తులు పాటలు రాశారు. మనం కోసం దానికోసం కనిపెట్టమంటున్నాడు. కనిపెట్టడం అంటే క్రైస్తవుడు ఏం చేస్తాడు? కనిపెట్టడం అంటే ఎల్లప్పుడూ దేవుని ఆరాధించి దేవుని యందు విశ్వాసాన్ని కలిగిన వారుగా ఉండి ప్రభువుని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉండటమే ప్రభు కోసం కనిపెట్టడం. అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలోంచండి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటను శ్రద్ధగా ఆలకించినటువంటి వారమై ఉండగా, మనము దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటలను చూసి ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎప్పుడు సంభవిస్తుంది, ఇది నిజమా అనే సాతాను ప్రేరేపించేటువంటి అబద్ధానికి మనం తావివ్వకూడదు. అబద్ధాన్ని మన హృదయంలోనికి రానివ్వకూడదు. సాతాను తంత్రములు గలవాడు. అవ్వను కుయుక్తితో మోసం చేశాడు. ఏమని చెప్పాడు? ఈ పండు తినొద్దన్నాడా అని దేవుని మాట మీదే సందేహాలు పుట్టించాడు. పిల్లరా, అబద్ధికుడు బయలుదేరుతున్నాడు, అపహాసకులు బయలుదేరుతున్నారు. ఇదంతా జరుగుతూ ఉంటే దేవుని వైపు మనం చూస్తే ఆయన మాత్రం ఎవ్వరూ నశించకూడదని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు రక్షించబడ్డావా? నశించిపోతున్నావా? నశించిపోతున్నట్టయితే యేసు వైపు తిరిగి చూడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ఈ యొక్క సభలు నీ రక్షణ కోసమే అయి ఉండొచ్చేమో. ఈ సభలు నీ మారు మనసు కోసమే అయి ఉండొచ్చేమో. ఒకవేళ ఈ రాత్రి ప్రభు నీ యొక్క జీవితంలో ఒక మేల్కొల్పునిస్తూ ఉంటే ఆ మాటకి స్పందించి, యేసయ్యా నేను ఎల్లప్పుడూ నీ కోసం కనిపెట్టుకుని నీ నీతి రాజ్యంలో కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి వెళ్ళేటువంటి సిద్ధపాటు నేను కలిగి ఉంటాను అని తీర్మానం చేసుకుందాం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి పరిశుద్ధుల గుంపులోనే హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు స్తోత్రాలు. అయినా మిమ్మల్ని మేము చూసే ఆ గడియ మాకు తటస్థిస్తే అది చాలు నాయన. ఆ గడియ కోసమే
ఆ క్రొత్త భూమి, ఆ క్రొత్త ఆకాశంలోనికి ప్రవేశించి నైనా మరణము లేని నిత్య జీవాన్ని అనుభవిస్తూ నీ ముఖ దర్శనం చేసేటువంటి ఆ గొప్ప గడియల కోసమే మేము కనిపెడుతున్నాం. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో బ్రతకటం నేర్పించండి. దీర్ఘశాంతముతో నాయనా మంచితనముతో ఆశా నిగ్రహముతో బ్రతుకుతూ ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కోసం ఎదురు చూసేటువంటి నిరీక్షణ ఈ రాత్రి ఇక్కడ చేరిన వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఏ స్థితిలో ఉన్నా సరే మమ్మలను ఒక దినమందు మా రూపాన్ని మార్చగలిగిన వాడు నీవై ఉన్నావు నాయన. నీ యొక్క మహిమ గల రూపానికి సమరూపమైనదిగా మా రూపాలను, మా దేహాలను మార్చగలవు గనుక నీ రాకడ నిమిత్తమై సిద్ధపడేటువంటి భాగ్యమును మాకు దయచేయమని, వినిన వారి హృదయాల్లో 30, 60, 100 ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొడతాం. రాత్రికాల సమయంలో మంచి వర్తమానం అందించిన దేవుని యొక్క దాసులకి, ఈ యొక్క సభ తరపున, సంఘం తరపున, ఈ గ్రామం తరపున సేవకుల యొక్క నామాన్ని బట్టి మరి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా ఇంకొకసారి చప్పట్లు కొడుతూ మరి దేవుడు ఎంతగానో వాతావరణాన్ని కూడా అనుకూలించారు. చాలా భయం వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దైవజనులు ఈ యొక్క దీని మీద నుంచొని ఎలుగెత్తి మరి సంఘపేటలో ఎలుగెత్తి మరి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగనే మరి మంచి కృప దేవుడు మనకి ఇచ్చాడని ఈ మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రభు బిడ్డరా, మరి ఈ యొక్క సభ ఎంతటితో ముగించాము కనుక మరి అందరికీ కూడా ప్రేమ ఉన్నది. ఎవరు కూడా వెళ్ళొద్దు. మరి అందరూ కూడా మరి అటు ఇటు కూడా మరి ఎందుకంటే మరి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మరి ఈ రాత్రికాల సమయంలో మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి చిన్న మాటలు చెప్పి నేను ముగించుకుంటున్నాను. మరి యొక్క పరిచర్యకు మొదటగా మరి సంఘబిడ్డ ఎంతగానో మరి ఇంకా 20 రోజులు ముందనంగా మరి ఎంతగానో సంఘం వచ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన బట్టి ఈ గ్రామంలో ఉన్న సేవకుల యొక్క ప్రార్థన, మరి సంఘాల యొక్క ప్రార్థన, గ్రామం యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఎంతగానో మరి యొక్క 2 దినాలు నిన్న వర్షం వచ్చినప్పటికీ మరి 9 దగ్గర నుంచి 11:30 వరకు కూడా మంచి ఆరాధన, అలాగనే వాక్యము కూడా మరి బోధించటం జరిగింది. మరి నేను ఈ మాట ముగించుకుంటున్నాను. అలాగనే మైకా పెట్టిన మరి జగ్గర ఒక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగనే ఆర్కెస్ట్రా వారికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ప్రాముఖ్యంగా మరి యొక్క సభలో మరి ఎప్పుడో పోయిన సంవత్సరము దైవజనుల కోసం నేను ఆ డేట్ తీసుకున్నప్పుడు ఏప్రిల్లో ఓట్ల గురించి ఆగటం జరిగింది. అయ్యగారు అన్నారు వచ్చే సంవత్సరానికి మళ్ళీ నేను ఆ డేట్లు ఇస్తానని చెప్పారు. అలాగనే డేట్ జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డిసెంబర్లో అడిగాను, జనవరిలో ఒకసారి ఫోన్ చేయమన్నారు. అడిగినప్పుడు మీకు ఏ డేటు అని అడిగినప్పుడు 7 కానీ 8 కానీ అడిగినప్పుడు 8న వస్తాను ఖచ్చితంగా చెప్పారు. అదేవిధంగా ప్రత్యేకంగా మరి దేవుని యొక్క దాసులు వచ్చారు. ఈ మాట నేను ముగించుకుంటున్నాను. చిన్న ప్రార్థనతో మరి మన మధ్యలో ఉన్న మరి దైవజనులు డానియల్ అయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదాలతో ముగించుకుందాం. అందరు కూడా మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ఎవరు కూడా వెళ్ళొద్దు. ఇటు నాకు కుడి పక్కన మరి ఎడ పక్కన ఉన్న ఎవరు కూడా వెళ్ళొద్దు. ప్రేమ విందు మీ కొరకు ప్రభు వారు సిద్ధం చేశారు.
సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి దైవజనులు మా ప్రభు పాలయ్య గారిని ప్రేమించి ప్రేరేపించి మంచి వారికి మేలు చేస్తాను, యథార్థునికి మేలు చేస్తానన్నారు. దేవుణ్ణి ప్రేమించి వారు తన దయాసంగతులకు పిలవబడినారు. మేలు కలుగుటకై సమస్తముడు సమకూడి జరుగునని ఎరుగుదమన్నా. నిన్ను ప్రేమించి బిడ్డల కొరకు మీరు అద్భుతకరముగా రాత్రి కాలస్థలం ఆటంకమైనప్పటికీ దినమందు అద్భుతకరముగా మీరు ఆది నుండి అంతవరకు నడిపించిన స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ యొక్క దాసులు మా ప్రభువా ఏడు బ్రహ్మయ్య గారిని మీరు నిలబెట్టుకొని రాకడ గురించి మీరు మాట్లాడిన స్తోత్రాలు. ఈ అంత్య దినాలలో మమ్మల్ని అందరూ మీరు రాకడ కొరకు సిద్ధపరచడానికై నీ కుమారుని యొక్క ముఖ కాంతి నుంచి నాతో మాతో మా అందరితో మాట్లాడిన మా గొప్ప దేవ, నిన్న ప్రతి మాటలు మా అందరిలో ముద్రించి నీరుగట్టి ఫలింపచ్చి కొడిచిన ప్రతి బిడలను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నా. చక్కగా మా ప్రభువానైనా దైవజనులు వచ్చిన వారందరికీ ప్రేమ మీద ఏర్పాటు చేస్తుండగా ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి రెట్టింపు దీవులు మీరు అనుగ్రహించి మీరు ఈ పరిచయంగా అంతకందుకు అభివృద్ధి పరిచి విస్తరింపజేసి దైవజనుల్ని, అమ్మగారిని, వారికి బిడ్డలని, సంఘ బిడ్డలు కూడా ఇచ్చిన మనందరూ కూడా నీ కృపగల దయగల ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ చక్కటి వాయించి సహకరించిన బిడ్డలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కీబోర్డు ప్యాడు మా ప్రభువానైనా లైటింగ్ తీసి ప్రేయసిస్తాను ప్రతి బిడ్డలు కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ వచ్చిన సేవకులు, వారి కుటుంబాల సంఘాలు కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ అలాగనే ఆశీర్వాదము మరి అయ్యగారు ఇస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. చాలా వందనాలు. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి సభ ఇంతటితో ముగించడం జరిగింది. మనందరికీ కూడా ప్రేమ విందు ఉన్నది కనుక ఎవరు కూడా వెళ్ళొద్దని ప్రభు